జస్ట్ మనం వాట్ ఈజ్ మెంట్ బై ఎక్సజెసిస్ అనేది మనం చూడడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. సో ఎక్సజెసిస్ వర్సెస్ ఐసజెసిస్ అని మనము రెండు విషయాలు చూస్తాము. తెలుగులో కూడా ఇవి సేమ్ పదాల్లాగే మనం ఉచ్చరించాలి. అంటే మనము వేరేగా ఉచ్చరించడానికి కుదరదు. ఇది దీనికి ఇంక మళ్ళీ వేరే తెలుగులో ఉన్న మీనింగ్ ఏదైనా ఉందా అని అంటే తెలుగులో మనం డైరెక్ట్ మీనింగ్ ఏమీ లేవు. కానీ మనం జనరల్గా చూడగలిగేటట్టు మనము ఇది అయిన తర్వాత తెలుగులో కూడా మీకు చెప్తాను. ఓకే. ఎక్సజెసిస్ ఈజ్ ఎ లెజిటిమేట్ ఇంటర్ప్రిటేషన్ విచ్ రీడ్స్ అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ వాట్ ద ఒరిజినల్ ఆథర్ ఆర్ ఆథర్స్ మెంట్ టు కన్వే. అంటే ఒరిజినల్ ఆథరు ఏం చెప్తూ ఉన్నారో దానిని బయటికి తీసుకురావడాన్ని ఏమంటామనంటే ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్లో లెజిటిమేట్ ఇంటర్ప్రిటేషన్ అంటే న్యాయబద్ధమైన లేఖనములో ఉన్న రచయిత యొక్క ఉద్దేశాలను మనం చెప్పేదాన్ని ఏమంటున్నామనంటే ఎక్సజెసిస్ అంటున్నమాట. దాని తర్వాత ఐసజెసిస్ అని కొంచెం ఉంది. అదేంటనంటే ఐసజెసిస్ అంటే ఏంటనంటే లేఖనాల్లో ఉన్న విషయాలను కాకుండా మన సొంత విషయాలను ఇంటర్ప్రిటర్ విషెస్ ఇక్కడ చూసారా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు ఇది గమనిస్తే మనకున్నటువంటి భావాలు మనకున్నటువంటి భావజాలము మన ఇంటర్ప్రిటర్ విషెస్ ఇక్కడ చూడండి కదా. అంటే ఐసిజిస్ అంటే ఏంటంటే అసలు రచయిత లేదా రచయితలు ఏమి చెప్తున్నారో దానిని చదివే ఒక చట్టబద్ధమైన వివరణ ఇది ఎక్సజెసిస్. ఐసజెస్ ఏంటంటే వ్యాఖ్యాత అక్కడ ఏమి కనుగొనుచున్నాడో లేదా అతను ఏమి కనుగొంటాడో టెక్స్ట్లో చదువుతుంది. ఇది టెక్స్ట్లో ఉన్న అర్థాన్ని కాకుండా పాఠకుడి యొక్క సొంత ఆత్మాశ్రయ ఆలోచనను వ్యక్తపరుస్తుంది. ఆత్మాశ్రయ ఆలోచన అంటే ఏంటంటే తెలుగులో తనకున్న ఉద్దేశాలను తనకున్న అభిప్రాయాలను తనకున్నటువంటి విధానాలని మనము చూస్తాం. దీన్ని మనము ఎక్సజెసిస్ అండ్ ఐసజెసిస్ ఇవి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ వర్డ్స్. అంటే ఒకదానికి పర్యాయ పదాలు కాదు. అకన ఇవి వ్యతిరేకమైన పదాలు. ఒకదానికి వ్యతిరేకమైన పదాలు. దీన్ని మనము కొంచెం అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం సింప్లిఫైగా మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఎక్సజెసిస్ అనేటువంటిది ఏంటంటే ద ఇంటర్ప్రిటర్. ఐసజెసిస్ అంటే ఏంటంటే ద ఇంటర్ప్రిటర్ మేక్స్ ద స్క్రిప్చర్ సేస్ వాట్ హీ వాంట్ టు సే. బయట అప్పుడు ఎక్కువ ఉన్నటువంటి లాస్ట్ టైం మీకు జ్ఞాపకం చేసింది కూడా ఏంటంటే బయట ఉన్న ప్రసంగాలలో ఎక్కువ ఎవరి స్టోరీస్ ఉంటాయని అంటే వాళ్ళ స్టోరీసే ఉంటాయట. లేదా లేఖనము చెప్పలేని విషయాలు లేఖనం చెప్తున్నట్లుగా తీసుకుని వెళ్ళేదాన్ని ఏమంటున్నామనంటే ఇంటర్ప్రిటర్. అంటే ఎవరైతే చెప్తూ ఉన్నారో లేఖనాన్ని వివరిస్తున్నారో వారికి ఉన్నటువంటి అభిప్రాయాల్ని మనం ఏమంటున్నామనంటే ఐసజెసిస్ అన్నాం. ఇది ఆపోజిట్ వర్డ్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనము ఎక్సజెసిస్ ఆఫ్ విజ్డమ్ లిటరేచర్ అనేటువంటి సబ్జెక్ట్లోకి వస్తున్నాం కాబట్టి మీకు ఈ విజ్డమ్ లిటరేచర్ అంటే ఏంటో కూడా కొంచెం ముందు చెప్తాను. ఓకే. ఇప్పుడు ముందు ప్రస్తుతానికి ఎక్సజెసిస్ అనే పదం ఏంటంటే ద ఇంటర్ప్రిటర్ మేక్స్ ద స్క్రిప్చర్ సేస్ వాట్ గాడ్ హ్యాస్ టు సే. దేవుడు ఏం చెప్పాలని ఆ గ్రంథము నుండి లేదా ఆ లేఖన భాగము నుండి ఏమి చెప్పాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడో దానిని పాఠకులకు తెలియజేసేదాన్ని ఏమంటామంటే ఎక్సజెసిస్ అంటాం. ఐసజెసిస్ అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు చెప్పింది కాకుండా అంటే ప్రసంగికుడు ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో దానిని చెప్పేదాన్ని ఐసజెటికల్ మెథడ్ అంటాం. ఓకే. ఇది జనరల్ అండర్స్టాండింగ్ జనరల్ మీనింగ్ ఇది. ఓకేనా. ఇది ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. క్రిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఎస్పెషలీ ఆఫ్ ద స్క్రిప్చర్. అంటే డిగింగ్ డీపర్గా మనము దాన్ని తవ్వుకొని లోపట ఉన్న విషయాలను తీస్తాం. ఐసీజీస్ అంటే ఏం లేదు, ఏం తవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఒక స్టోరీ గుర్తొస్తే ఆ స్టోరీ చెప్పచ్చు చక్కగా. ఆ స్టోరీకి ఏదైనా వాక్యాన్ని మిళితం చేస్తా. లేదా ఆశీర్వాదాలు ఉన్నాయి కదా మనకి చాలా చక్కగా, నువ్వు సూపరు, నువ్వు తిరిగిలేదు, నీకు ఉద్యోగం వస్తుంది, ఇవి ఇలా చెప్తా ఉంటుంటే చాలా వినేవాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఉందా లేదా, ప్యాసేజ్లో ఉందా లేదో మనకు అవసరం లేదు. నీ దీవెన అంటే చాలు చక్కగా. దీవెన అనే పదం వినగానే మనకి చాలా ఒళ్ళంతా ఒకలాంటి ఒక పులకరింత, ఒక చక్కటి భావము, ఒక చక్కటి అభిప్రాయము మనం కలిగి ఉంటాం. సో దానివల్ల ఆ ప్యాసేజ్లో రచయిత నిజంగానే నువ్వు దీవించబడతావు అని రాయబడి ఉందా,
అనేటువంటిది మనం ఇంకా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఓకే. సరే. దీవెన గురించి మనం ఫస్టే మనం అవసరం లేదు గానీ ఇప్పుడప్పుడు ఇంకా మనం చాలా వెళ్ళే కొలది చూద్దాము. ఓకే. దీంట్లో మనము ప్రధానంగా చూసేటువంటిది ఎక్సజెస్ ఎక్సజెటికల్ విజ్డమ్ లిటరేచర్ అనేటువంటి విషయాలు మనము ప్రధానంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకేనండి కదా! ఇక్కడ మీకు ఉన్న విషయాల్లోకి మనం వెళ్తే, ఇప్పుడు మనము విజ్డమ్ లిటరేచర్‌లో ఉన్నవి ఏమేమి ఉన్నవి అనేటువంటిది కూడా మనము చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక కొంచెం స్లైడ్ మారుస్తున్నాను నేను మళ్ళీ. ఆహ్, మార్చిన తర్వాత మీకు మళ్ళీ నేను ప్రెజెంట్ చేస్తా. విజ్డమ్ లిటరేచర్ అనగానే మీరు కొంచెం ముందు కొంచెము మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నా అన్ని స్లైడ్స్ రావని చెప్పాను కదా! ఈవేళ కొన్నే వస్తాయి. కొంచెం విజ్డమ్ లిటరేచర్ అంటే ఏంటి అంటే ముందు తెలుగులో, ఇంగ్లీష్‌లో కొంత రాసుకోండి ఈవేళకి. కొన్ని దాని తర్వాత నేను నెక్స్ట్ వీక్ నుంచి మీకు స్లైడ్స్ పెడతాను. కొంచెం కూడా చూపిస్తాను మధ్యలో. ఓకే. దాంట్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఆహ్, విజ్డమ్ లిటరేచర్ ఓపెన్ చేస్తే దీంట్లో యాహ్! గుడ్. సో, నేనెవరంటే తెలుసు కాబట్టి నేను ఆల్రెడీ పరిచయం చేసుకున్నాను అవన్నీ. ఓకే. సో, విజ్డమ్ లిటరేచర్ మనం చూస్తాము. ఈ కొన్ని వారాల పాటు 8-10 వారాల లోపు మనం దీన్ని చూస్తాం. ఓకే. గ్రేస్ చర్చ్ కూకట్పల్లిలో ఉంటాను నేను. యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాని తర్వాత యాహ్! 5 బుక్స్ ఆఫ్ బిబ్లికల్ పొయట్రీ. యాక్చువల్‌గా విజ్డమ్ లిటరేచర్‌లోకి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇస్తానని చెప్పాను కాబట్టి, దానికి సంబంధించిన విషయాలు స్లైడ్స్ 5 బుక్స్ ఆఫ్ బిబ్లికల్ పొయట్రీలో ప్రధానంగా ఏమేముంటాయంటే, యోబు గ్రంథము, దాని తర్వాత కీర్తనల గ్రంథము, దాని తర్వాత సామెతల గ్రంథము, దాని తర్వాత ప్రసంగి గ్రంథము, దాని తర్వాత సాంగ్ ఆఫ్ సాలమన్, సాంగ్ ఆఫ్ సాంగ్స్ లేదంటే ఓకే పరమగీతం. ఇవి ఈ 5 పుస్తకాల్ని మామూలుగా మనము ఆహ్, జాన్రే స్టైల్‌లో ప్రకారంగా జాన్రే అంటే ఆహ్, రచయిత ఏ భాగాల్ని ఎలాగ పొందుపరిచారు అనేటువంటి దాంట్లో మనము ఈ విషయాలను మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఈ పద్య భాగానికి సంబంధించిన విషయాలు. అయితే ఈ పద్య భాగంలోనే మనము ఈ పద్య భాగంలోనే మనం ఏం చూస్తామనంటే ఈ పద్య భాగంలోనే మనం ఏం చూస్తామంటే, దీంట్లో యోబు గ్రంథం ఒకటుంది. దీన్ని జ్ఞాన సాహిత్యం అంటామట. అంటే మనం వెళ్ళబోవాల్సింది ఇక్కడికే వెళ్తాం తర్వాత. ఓకే. అంటే అంటే రచనా శైలి, రచనా శైలి చూడండి ఈ పదాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ మళ్ళీ. ఓకేనా? రచనా శైలి ఎలాగుందనంటే, పద్య భాగం యొక్క శైలిని అనుసరిస్తున్నారు రచయితలు. సో, రచయితలు అనుసరించేటువంటి శైలి పద్య భాగానికి సంబంధించిన శైలిని వాడడం వల్ల దాన్ని ఎక్కడికి తీసుకొచ్చారు అనంటే, అవన్నీ కూడా ఈ పద్య భాగము విభాగములోనికి తీసుకొనొచ్చారు. అయితే ఆ రచనా శైలిని ఒక లైన్ తీసుకున్న తర్వాత, ఆ లోపట ఉన్నటువంటి కంటెంట్ ఏముంది అనంటే, దానిని మళ్ళీ రెండో విభాగం చేశారు. ఓకేనా? మొదటి భాగం ఏమని చెప్పాను? పద్య భాగానికి సంబంధించిన విషయాలు. ఓకేనా? ఇది మొదటిది. మీరు రాసుకుంటే చక్కగా రాసుకుంటూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు. యూట్యూబ్ కూడా ఉంటది మీకు తర్వాత మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. కానీ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ యొక్క వ్యత్యాసాలు ఎందుకంటే ఎగ్జామ్ పెట్టేటప్పుడు నేను ఈ క్వెషన్స్ అడుగుతున్నప్పుడు మీరు చక్కగా హ్యాండిల్ చేయగలగాలి. అంటే నేను ఆ లైన్ చిన్న స్మాల్ ఆన్సర్స్ ఇచ్చాననుకోండి, ఆ స్మాల్ ఆన్సర్స్ ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇలాంటివి వస్తాయన్నమాట. అంటే ఏంటి ఆ వ్యత్యాసము? పద్య భాగంలో ఎన్ని వ్యత్యాసాలున్నాయి? ఎన్ని విభాగాలున్నాయి? అని చిన్న క్వెషన్ అడిగినప్పుడు 2 మీరు రాయగలగాలి. మళ్ళీ ఇది వీడియో ఇప్పుడు ఫస్ట్ వీడియో వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్‌కొచ్చేటప్పటికి మీరు ఎలా ఉంటదంటే పరిస్థితి, మీరు ఏమి నేర్చుకున్నారో అనేది మొత్తం మర్చిపోతారు. ఓకే. మర్చిపోయిన తర్వాత మళ్ళీ మీకేమవుద్దంటే ఈ క్వెషన్ ఎప్పుడొచ్చింది? ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు చెప్పలేదు కదా! అని అనుకుంటున్నాం. అంటే క్వెషన్ కోసము, దాని తర్వాత సబ్జెక్ట్ కోసము మనం ఇప్పుడు ఇది నేర్చుకుంటూ ఉంటాము ప్రధానంగా. కానీ అట్ ద సేమ్ టైము మన కంటెంట్ ఏంటి? దాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎండివ్ స్టూడెంట్స్ కదా! మనము అంటే లల్ బీటీ బీటీహెచ్ లెవెల్ అయితే పర్వాలేదు. కానీ కొంచెం లెవెల్ పెద్దది కాబట్టి కొంచెము ఫోకస్డ్‌గా ఉండండి.
చాలా స్మాల్ లైన్స్ గీస్తాం. అంటే మధ్యలో స్మాల్ లైన్స్ అంటే గీతలు గీయడం అని కాదు నేను అనేది. అంటే ఆ వేరియేషన్స్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది. సబ్జెక్ట్ మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే. ఇక్కడ మొదటిది నేను చెప్తున్నది ఏంటంటే పద్య భాగంలో రచనా శైలిని బట్టి, రచయితలు రాసిన రచనా శైలిని బట్టి దాన్ని గ్రంథస్థం చేస్తూ ఉన్నప్పుడు పద్య భాగము, విభాగము అనేటువంటిది ఒకటి తీసుకొచ్చారు. రెండోది ఏమైందనంటే పద్య భాగము విభాగములోనే రచనా శైలిని కాకుండా రచనలో ఉన్న విషయము, అందుకనా మొదటిదేమో రచనా శైలి, రెండోదేమో రచనా విషయం. అంటే ఆ రచన ఏ విషయాన్ని చూపిస్తుంది అంటే దాన్ని జ్ఞానముతో పోల్చి చూపిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏమన్నారు అని అంటే జ్ఞాన సాహిత్యము అన్నారు అన్న. ఇది రెండు వాటికి ఉన్నటువంటి వ్యత్యాసం. మొదటిదంతా హోల్ పోయిటరీ, పద్యభాగము. పద్యభాగం ఎందుకు అనవలసి వచ్చిందంటే రచయిత ఆ రచనా శైలిని ఎలాంటి శైలిని ఉపయోగించారు అని అంటే పద్యభాగపు శైలిని పద్యాలతో వాడడం వచ్చింది కాబట్టి దానిని పద్యభాగము యొక్క శైలి అని అన్నారు. ఇంగ్లీష్లో పోయిటరీ అన్నారు. రెండోది ఏమని దానికి మళ్ళీ దాంట్లో మనకు విభాగం ఏమి చేసుకుంటున్నాము అని అంటే దాంట్లో రచనా శైలి పద్యభాగము శైలే, కానీ ఆ శైలిలో ఏముంది లోపట అని అంటే జ్ఞానానికి సంబంధించింది ఉంది. సో జ్ఞానానికి సంబంధించి ఉంది కాబట్టి దాన్ని ఏమనవలసి వచ్చింది అని అంటే జ్ఞాన సాహిత్యము అంటే పద్యభాగము మెయిన్ హెడ్డింగ్, దాని కిందన వచ్చినప్పుడు ఏమైందంటే జ్ఞాన సాహిత్యం అని. మరి పద్య భాగంలో ఏముంటుందండి అని అంటే పద్య భాగంలో ఏముంటుంది అని అంటే దేవుణ్ణి ఆరాధించేది ఉంటుంది. అది కీర్తనల గ్రంథాల్లో ఉంటాయి. దాని తర్వాత థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది, సప్లికేషన్స్ ఉంటాయి, ప్రేయర్ ఉంటుంది, దాని తర్వాత స్తుతి ఉంటుంది, ఆరాధన ఉంటుంది. ఇలాగ పద్య భాగంలో లోపట ఉండే కంటెంట్ మళ్ళీ వేరేగా ఉంది. అది మరి వేరే సబ్జెక్ట్. అది మళ్ళీ మనం ఇప్పుడు మనం మనది పద్య భాగము గురించి కాదు మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది. సో పద్య భాగములో ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీలో ఏముంది అని అంటే ఈ హోల్ ఫ్యామిలీలో ఇది మనము ఓన్లీ జ్ఞాన సాహిత్యానికి సంబంధించింది మాత్రమే మనం చూస్తాం. ఓకే కదండి, క్లియర్ కదా? ఇక్కడ వరకు మీకు మొదటి విషయము మీరు గమనించారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ఈ పద్య భాగములో ఉన్నటువంటి విభాగానికి మనం వచ్చినప్పుడు దీంట్లో ఏముంది అని అంటే యోబు గ్రంథం ఉంది. యోబు గ్రంథము ఎక్కడికి వస్తుంది అని అంటే జ్ఞాన సాహిత్యంలోకి వెళ్తుంది అన్నమాట మళ్ళీ. దాని తర్వాత సామెతలు ఉంది. ఈ సామెతలు కూడా ఎక్కడికి వస్తుంది అని అంటే ఈ రెండు, యోబు మొదటిది, రెండోది సామెతలు, దాని తర్వాత ప్రసంగి. ఈ మూడు కూడా ఎక్కడికి వస్తాయి అని అంటే పద్య భాగంలోనే ఉంటుంది మెయిన్ ఫ్యామిలీ, కానీ సబ్ ఫ్యామిలీలో సెకండ్ సెక్షన్లో కేటగిరీలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే దీన్నే మనము లిటరేచర్ అంటాం. అంటే ఏది విజ్డమ్ లిటరేచర్లోకి వస్తున్నాం. మరి పరమగీతము ఏంటి అని అంటే దీంట్లో పరమగీతంలో కొంతమంది రచయితలు అంటే పెద్ద పెద్ద దైవజనులైన వారు పెట్టారు, కానీ దాన్ని కొంతమంది తీసేశారు. ఇలా రకరకాల క్లారిఫికేషన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు అంత పెద్ద విభేదాల్లోకి డిబేట్స్లోకి మనము వెళ్ళవలసిన అవసరం లేదు. సో జోబు ఏం చూపిస్తుంది మనకి అని అంటే ప్రధానంగా మనకి జోబు ఏం చూపిస్తుంది, కీర్తనలు ఏం చూపిస్తుంది అని అంటే తెలుగు ఇంగ్లీష్లో పెడుతున్నాం కాబట్టి యోబు ఏం చూపిస్తుంది అంటే డీలింగ్ విత్ అన్జస్ట్ సఫరింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ సావరెంటీ. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం వెలుగులో అన్యాయమైనటువంటి బాధలను ఎలాగ ఎదుర్కోవాలి, న్యాయవంతుడైనటువంటి దేవుడు న్యాయంగానే శ్రమలను ఇస్తాడా అంటే చాలాసార్లు మనకి దేవుడు న్యాయంగానే ఇస్తాడు, కానీ మనకు అది అన్యాయంగా కనబడుతూ ఉంటుంది. దాన్ని అక్కడికి వెళ్ళినప్పుడు అది డీల్ చేస్తాము. అంటే జ్ఞానానికి సంబంధించిన విషయాల్లో జ్ఞాన సాహిత్యంలో మీరు అక్కడ చూస్తాం మనం అక్కడికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా. ఓకే, కానీ మీకు జస్ట్ ఈవేళ మనం ఏమేమి ఉన్నాయి, ఏం చూడబోతున్నాం అనేది మాత్రమే మీకు నేను చెప్తున్నాను. ఓకే, రెండోది ఏంటుంది అని అంటే సామ్స్. ఇది నేను కింద చెప్పాను, ఏ హైమ్ బుక్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతించడము, ఆరాధించడము, దేవుని గుణలక్షణాలు, దీన్ని స్తుతి మరియు ఆరాధన యొక్క కీర్తన పుస్తకాన్ని మనం దీన్ని అంటాం. మూడవది ఏమంటామనంటే సామెతల గ్రంథాన్ని ఏమంటాం, జీవితాన్ని జ్ఞానవంతంగా జీవించగల సూత్రాలు కలిగి ఉంటాం. సో ఇది ప్రిన్సిపల్స్ బై విచ్ లైఫ్ క్యాన్ బి లివ్డ్ వైజ్లీ అనే దీని మీద ఉంటుంది. దాని తర్వాత ప్రసంగి గ్రంథం ఎక్లీసియాస్టిస్ ఏంటంటే ద మీనింగ్లెస్నెస్, ఓకేనా, అండ్ పర్పస్లెస్నెస్ ఆఫ్ లైఫ్ వితౌట్ గాడ్. దేవుడు లేకపోతే మన జీవితానికి ఏం లేదంటే అర్థం లేదు, ఉద్దేశం లేదు. దానికి సంబంధించిన విషయాలు దాంట్లో ఉంటాయి. అంటే ఇది మనం ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ 5 పుస్తకాలలో కూడా
జ్ఞాన సాహిత్యాన్ని మాత్రమే మనం ఎక్సజెటికల్గా కొన్ని ప్రిన్సిపల్స్ని వాడి దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, దాంట్లో దేవుడు ఏమి రాయించాడు అనేటువంటి విషయాలు మనం చూపిస్తున్నాం. అది చూడడానికే మనం ఈ ప్రయత్నం ఇదంతా కూడా. అందుకని ఈవేళ అవన్నీ చూస్తున్నామాట. దాని తర్వాత సొలొమోన్ పాట, లేదంటే సాంగ్ ఆఫ్ సాలమన్, లేదంటే సాంగ్ ఆఫ్ సాంగ్స్, అంటే మనం ఇందాక అనుకున్నాం కదా పరమగీతము. ఈ పరమగీతము ఏం చూపిస్తుందంటే ద గ్లోరీ ఆఫ్ బిబ్లికల్ లవ్ ఇన్ మ్యారేజ్. వివాహంలో దేవుని యొక్క ప్రేమ, లేదా మానవుడి యొక్క ప్రేమ సంబంధమైన వివాహంలో బైబిల్ యొక్క ప్రేమ యొక్క మహిమ ఎలాగ ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేటువంటిది దీంట్లో మనము ప్రధానంగా చూస్తాం. అయితే మీకు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మనము ఈ 5 పుస్తకాలని మనం చూడము. దీంట్లో ఏది ఎక్సజెటికల్ విజ్డమ్ లిటరేచర్లో 5 చూడము. ఎందుకు చూడమనంటే మీది మనం ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఫ్యామిలీలో ఉన్నాం. ఫస్ట్ ఫ్యామిలీ సామ్స్ ఫ్యామిలీలో ఉన్నాం. సామ్స్ ఫ్యామిలీలో మొత్తం హోల్ సెట్ వస్తుంది. కానీ మనం ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎక్సజెటికల్ విజ్డమ్ లిటరేచర్ అంటే ఏంటంటే ప్రధానంగా మూడు మనము చూస్తాము. ఆ మూడు ఏంటంటే యోబు మనం చూస్తాము, దాని తర్వాత సామెతలు చూస్తాము, దాని తర్వాత ప్రసంగి చూస్తాం. ఒకవేళ మనకి ఇంకా కొంచెం టైం ఏమైనా మిగిలింది అనుకోండి, 8 వారాల నుంచి 10 వారాల లోపు మనం ఇవి అవ్వలేకపోతే, అప్పటికల్లా అయిపోతే పర్వాలేదు. ఇంకా మనకి టైం మిగిలితే దాని తర్వాత సాంగ్ ఆఫ్ సాల్మన్ కూడా మీకు కొంచెం టచ్ అప్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అంటే కానీ నేను ఇది గ్యారంటీ ఇవ్వలేము. అంటే ఉన్న టైంని బట్టి ఒకవేళ ముందుకు వెళ్ళాలా లేదా అనేటువంటిది తర్వాత మనం ఆలోచన చేస్తాం. ఓకే, ఇది ఎందుకు తీసేశారు ఆ విజ్డమ్ లిటరేచర్లో నుంచి, ఎందుకు పెట్టారు అని మనం అన్ని మనం ఇప్పుడే చూడొచ్చు కొంచెం సేపు తర్వాత. ఓకే, సో దాని తర్వాత జ్ఞాన సాహిత్య పుస్తకాలు వీటిపై దృష్టి పెడతాయి. దేని మీద ఈ జ్ఞాన సాహిత్యాన్ని ప్రధానంగా దేనిపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది? సార్ ఒకసారి వేటి మీద? పెట్టండి లైట్. లైట్ ఒకసారి పెట్టండి. ఇందాకదా ఇందాకడ చాలాసేపు పెట్టాను. ఓకే, ఓకేనా, అయిందా? సో జ్ఞాన సాహిత్యము ప్రధానంగా ఆ, దేని మీద దృష్టి ఉంటుంది అంటే, దృష్టి అంటే ఏంటంటే వేటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, లేదంటే ద పర్పస్ ఆఫ్ విజ్డమ్ లిటరేచర్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ బిహైండ్ విజ్డమ్ లిటరేచర్. అంటే విజ్డమ్ లిటరేచర్ని ఎందుకు మనం అలాగా కొంత విభాగంగా చేయవలసి వచ్చింది, లేదంటే దాని మీద ఏంటి ఫోకస్ అయి ఉంటాయి ప్రధానంగా అనేటువంటివి మనము చూడడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యంగా నెంబర్ 1 ఏంటంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక మరియు మతపరమైన అనుభవాన్ని చూపిస్తుంది. అందుకని పర్సనల్ స్పిరిచువల్ అండ్ రిలీజియస్ ఎక్స్పీరియన్సెస్ గురించిన సంబంధమైన విషయాలు దీంట్లో ప్రధానంగా పొందుపరచబడి ఉన్నాయి. రెండోది ఏంటంటే దేవుడు మనిషి మరియు జీవితం యొక్క ఉద్దేశము మరియు అర్థం గురించి వేదాంతము మరియు తాత్విక ప్రశ్నలు దీంట్లో వస్తాయి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింపుల్, మీకు ఏమి కన్ఫ్యూజన్స్ లేకుండా చెప్తున్నాను. సామ్స్ ఫ్యామిలీలో నుంచి మనం వచ్చి విజ్డమ్ లిటరేచర్లోకి వచ్చాం. విజ్డమ్ లిటరేచర్లో ప్రధానంగా మనం చూసేవి మూడు పుస్తకాలు. ఒకటి ఏంటంటే యోబు గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథం. ఈ 3 గ్రంథాలు ప్రధానమైనటువంటి దేనిపైన దృష్టి పెడతాయి, లేదా ద మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక మరియు మతపరమైన అనుభవం ఒకటి నేర్పిస్తే, రెండోది దేవుడు మనిషి మరియు జీవితం ఉద్దేశము మరియు అర్థం గురించి, అంటే జీవితము యొక్క అర్థాల గురించి వేదాంతము మరియు తాత్విక ప్రశ్నలు దీంట్లో నుంచి వస్తాయి. అంటే దీని మీద ఎక్కువ దృష్టి ఉంటాయి అనేటువంటిది మాట. దాని తర్వాత మూడోది ఏంటంటే జీవితాన్ని ఎలాగా లేదా బాగా జీవించాలో కొన్ని ప్రాథమికమైనటువంటి సూత్రాలు తీసుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే పరిణితి చెందడానికి కూడా చాలా చక్కగా ఈ జ్ఞాన సాహిత్యము ఉన్నటువంటి ఆ లిటరేచర్లో మనము దీన్ని చాలా చక్కగా వాడతారు. జ్ఞాన సాహిత్యము దేని కొరకు అని అంటే మీకు ఇది ముందే చెప్పేస్తున్నాను, అంటే మధ్యలో చెప్పాలి యాక్చువల్గా, కానీ ముందే చెప్తున్నాను. అదేంటంటే వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ విజ్డమ్ లిటరేచర్ అంటే ఏంటంటే పరిణితి చెందడానికి. అంటే అవి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, వాటిని ధ్యానం చేస్తున్నప్పుడు, యోబుని ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, లేదా ప్రసంగి గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు కానీ, అల్టిమేట్ రియాలిటీ ఏంటంటే మన లైఫ్ని వాటి వైపుకి ఫోకస్ చేసి మన జీవితాన్ని దానిలోంచి కేంద్ర బిందువైనటువంటి ప్రభుని చూస్తూ పరిణితి చెందడం. ఎలా మాట్లాడాలో సామెతల గ్రంథంలో మనకి రాసి పెడతాడు.
ఇది ఓన్లీ చదువుకొని మెసేజ్ చెప్పడానికి వరకు వాడుకోవడము చాలా తప్పు. నేను మళ్ళీ ఈ మాట చెప్తున్నాను, ఓకేనా? చదువుకొని మెసేజ్ చెప్పడానికి చదువుకోవడానికి వాడుకుంటే చాలా చాలా పొరపాటు. మరి దేనికి వాడాలి అని అంటే జీవితాన్ని రూపాంతరము చెందడానికి వాడాలి. నా వ్యక్తిగత అనుభవం, మీకు ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను. సామెతల గ్రంథము నేను ధ్యానం చేస్తున్నప్పుడు, అంటే నా ఎర్లీ డేస్ ఆఫ్ నా విశ్వాస జీవితము ప్రారంభమైన దినాల్లో ఎక్కువ శాతము కీర్తన గ్రంథమే చదివేవాడిని. అంటే ఆల్మోస్ట్ అందరూ అదే చేస్తారేమో నాకు తెలియదు, నేను ఎక్కువ చేసింది అది. దాని తర్వాత ఇంకేం చేసేవాడిని అని అంటే కొత్త నిబంధన చదివేవాడిని. యాహాన్ సువార్త ఒక 10 సార్లు చదివాను. మళ్ళీ ఏ బుక్లోకి వెళ్ళకుండా యాహాన్ సువార్త మళ్ళీ 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 చదివాను. ఎందుకంటే మా పాస్టర్ గారు అలాగే చెప్పారు, బాగా యాహాన్ సువార్త చదవరా అనేవారు. అంటే ఏమో మరి మాకు తెలియదు అప్పుడు ఎందుకు చెప్పారు అని తెలియదు, కానీ బాగా చదివాను. ఓకే ఓకే, వాట్ ఎవర్ మేబీ. దాని తర్వాత కొంచెము వయసు, అంటే ఒక ఒక 3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ వచ్చిన తర్వాత సామెతల గ్రంథము చదవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ టైంలో నాకేమీ అంత పెద్ద బిబ్లికల్ సబ్జెక్ట్స్ కానీ పెద్ద విషయాలు పెద్దగా తెలియదు. ఎందుకంటే అప్పుడే రక్షించబడి చాలా తొలి దినాలు, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల అనుభవంలో ఉన్నప్పుడు ఈ సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు ఏమైంది అంటే నా నోటి మాటలను చాలా దాన్ని ఏమంటాము ప్యూరిఫై చేసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ నోటి మాటలను ప్యూరిఫై చేసుకోవడానికి చాలా అవకాశం కలిగింది. అంటే నేను అప్పటికి ఇంకా ప్రసంగికుని కూడా కాదు, నేను ఇంకా అసలు బైబిల్ టీచర్ అది అది లేనే లేదు, ప్రసంగం లేదు, ఏమి లేదు, ఓన్లీ జస్ట్ యంగ్ ఫెలో అంతే. కానీ అంటే నేను ఇందాక ఏం చెప్తున్నాను అని అంటే ఈ జ్ఞాన సాహిత్యంలో ప్రధానమైన అంశం ఏంటంటే మనం రూపాంతరం చెందడం. ప్రసంగానికంటే ముందు, దాని తర్వాత ధ్యానం చేయడం కంటే ముందు నీవు లేకపోతే నేను సంపూర్ణమైనటువంటి రూపాంతరపు అనుభవం గుండా నడవడానికి దేవుడు ఉపయోగించాడని నేను అనుకుంటాను. దాని తర్వాత నా పరిణితి దేని మీద త్వరగా నేను పరిణితి చెందగలిగాను అంటే ఇప్పటికి ఇంకా అవ్వలేదు, అవుతుంది, ఇట్స్ ఏ ప్రాసెస్. బట్ అంటే అప్పుడున్న దానికి ఉన్నదానికి కొంచెము ఇయర్స్ గడుస్తున్న కొలది పరిణితి దేని ద్వారాగా నాకు ఎక్కువగా వచ్చింది అని నేను చెప్పగలను అని అంటే జ్ఞాన సాహిత్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు సామెతల గ్రంథం కానీ ప్రసంగి కానీ దాని తర్వాత యోబు గ్రంథం అయితే అసలు ఫస్ట్ మీకు నిజంగా చెప్తున్నాను, ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదు నాకు ఫస్ట్ రౌండ్లో. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఏమీ తెలియదు. కానీ బట్ అట్ ద టైమ్ ఆఫ్, అంటే ఆ స్పాన్ ఆఫ్ టైంలో ఏమైందనంటే మనము ఎర్లీ డేస్లో ఉన్నటువంటి థాట్ లైనే కాకుండా వెళ్ళి కొలది కూడా మన పరిణితి పెరుగుతూ, అంటే వేరే విషయాలతోటి మనము ఇంకా కోపప్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అర్థం అవడం ప్రారంభించింది. అలాగా ఈ జ్ఞాన సాహిత్యము వల్ల ప్రధానమైనటువంటి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ బిహైండ్ లిటరేచర్, విజ్డమ్ లిటరేచర్ అంటే ఏంటి అని అంటే రూపాంతరపు అనుభవము, పరిణితి అనుభవము, మాటలు, చేతలు, ప్రవర్తన, ఉద్దేశాలు, ఆలోచనలు, తలంపులు, ఈవెన్ క్రియలు, ఇవన్నీ కూడా రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళడానికి దేవుడు గొప్పగా వాడుకున్నటువంటి పుస్తకాలు జ్ఞాన సాహిత్యం. నేను అందుకనే బహుశా స్కాలర్స్ అందరూ కలిసి దీనికి ఏం పేరు పెట్టారంటే విజ్డమ్ లిటరేచర్ అని పెట్టారు, అందుకనేమో అని అనుకుంటాను నేను. చాలా చక్కటి జ్ఞానం ఉంటుంది. యాకనండి ఇది మనము ఇంకా వెళ్ళే కొలది కూడా మనం చూస్తాము. అంటే మీకు జస్ట్ అంటే మీకు మధ్యలో ఎందుకు ఆఫ్ చేశాను స్లైడ్ అని అంటే ఈ విషయాలు కొంత ఎక్స్ప్లెనేషన్ అవసరమైన దగ్గర మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కొరకు ఆఫ్ చేశాను. ఓకే, సో జీవితాన్ని ఎలాగా బాగా జీవించాలో కొన్ని పరిణితి కలిగినటువంటి సూత్రాలను మనకి దాంట్లో వస్తాయి. దాని తర్వాత దేవుని హృదయాన్ని మరియు మనిషి హృదయాన్ని అనుభూతి చెందడం. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను నేను, అందుకంటే దేవుడు ఎంత గొప్పవాడు, మానవుడి పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, మానవుడు ఎలాంటి విషయాల్లో ఉన్నాడు, తప్పిపోయిన పరిస్థితులు ఏంటి, ఎక్కడ నేర్చుకోవాలి, ఏముంది, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ జ్ఞాన సాహిత్య పుస్తకాలపైనే మెయిన్ ప్రధానంగా దృష్టి పెడుతుంది. దాని తర్వాత ఇంకొక చూడండి, దేవుని స్వభావము మరియు ఆయన లక్షణాలను వెల్లడించడం కొరకు ఇది వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. ఓకేనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, మొదటిది వ్యక్తిగత ఆధ్యాత్మిక పరిణితి చెందడానికి, మతపరమైనటువంటి రిలీజియస్
థాట్లో మనము డెవలప్ అవ్వడానికి, దాని తర్వాత ఎంకరేజ్ చేయబడడానికి, ఎడిఫై చేయబడడానికి, దాని తర్వాత దేవుడితో చక్కటి నడక నడవడానికి ముందు ప్రధానమైన విషయాలు. దాని తర్వాత అంతరంగంలో క్లీనింగ్ జరుగుతూ చక్కగా పరిణితి చెందుతూ మెచ్యూర్డ్ పర్సన్గా రూపాంతరం చెందడానికి అవకాశం వస్తుంది. చాలాసార్లు అంటే చదువుకొని వదిలేసే వాళ్ళ జీవితాల్లో త్వరగా పెద్దగా మార్పు ఏమి రాదు. ఎప్పుడే కదా, ఎప్పటికీ రాదు. అక్కడంటే ఎప్పటికీ మార్పు రాదు. ఎందుకంటే నేను దేనికోసం చదువుతున్నాను అంటే వేరే పర్పస్ ఉంది నాకు చదవడానికి అనుకోండి ఒకవేళ, అప్పుడు ఆటోమేటిక్గా మనకేమీ అనిపించదు, పర్సనల్ అప్లికేషన్స్ ఏమి ఉండవు దానికి. అంటే వేరే వాళ్ళ కోసం ధ్యానం చేస్తాం కాబట్టి వేరే వాళ్ళ కోసం ఉపయోగపడితే వాళ్ళకు ఉపయోగపడుతుందేమో, మరి మనకు తెలీదు అది ఎంతవరకు ఉపయోగపడుతుందని. కానీ వ్యక్తిగతంగా మనకు ఉపయోగపడదు. ఇది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దాని తర్వాత దేవుడు, మనిషి మరియు జీవితం యొక్క ఉద్దేశాల గురించి ప్రత్యేకంగా రాయబడింది. దాని తర్వాత జీవితాన్ని ఎలా బాగా జీవించాలో కూడా ఈ ఉద్దేశాలు రాయబడింది. దేవుని హృదయాన్ని, మనిషి యొక్క పాప సంబంధమైన పరిస్థితుల్ని దీంట్లో రాయబడినవి. దాని తర్వాత దేవుని స్వభావము మరియు లక్షణాలను వెల్లడించడానికి ఈ జ్ఞాన సాహిత్యము రాయబడిన విషయాలు ఉన్నవి అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఓకేనండి, ఇది జస్ట్ మీకు ఇవన్నీ ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాం మనము. ఓకే, దీని తర్వాత కొంచెము లోపలికి వెళ్తే అసలు టైం లైన్ ఆఫ్ ద రైటర్స్, మొత్తము ఈ బుక్స్ యొక్క మెయిన్ టైం లైన్ ఎలా ఉంది, దీని టైం లైన్ ఏంటి అని అంటే పితరుల కాలంలోనే రాయబడింది. యోబు గ్రంథము ఎప్పుడు రాయబడింది అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆదికాండం మొదటి రాయబడింది అనుకుంటారు, కానీ కాదు. వాస్తవానికి రాయబడింది బైబిల్లో రాయబడిన విషయాలు, రైటర్స్ కానీ ఉన్నవారు కాలాన్ని మనం చూస్తే యోబు గ్రంథము మోర్ దాన్ అంటే 2000 బీసీలో రాయబడినది. జరిగిన కాలము మనం చూస్తే మీకు ఇంతకుముందు చెప్పాను, రాసిన కాలము, జరిగిన కాలము. ఓకేనా, రాసిన కాలము, జరిగిన కాలంలో మనకి ప్రధానమైన విషయాలు ఏంటంటే ఇది రాసిన విషయాలు చూస్తే ముందుగా రాయబడిన పుస్తకము, దాని తర్వాత ముందుగా జరిగినటువంటి కాలమానము, ఇవన్నీ కూడా దీంట్లో మనం చూస్తాం. దాని తర్వాత దావీదు కీర్తనలు, దావీదులో రాసిన కీర్తనలు మనం చూస్తే 1000 బీసీలో వీటిని ప్రధానంగా ఉన్న విషయాలు మనం చూస్తాం. దాని తర్వాత సోలమన్ రాసినటువంటి విషయాలు మనం చూస్తే 3 ప్రధానమైన దఫాలలో, ఫేజెస్లో సోలమన్ రాశాడు అని చాలామంది చెప్తారు, రచయితలు కానీ దాని తర్వాత థియాలజియన్స్ కానీ చెప్పేది ఏంటంటే 3 ఫేజెస్లో రాశాడు. ఏంటి, మొదటిదేమో సాంగ్ ఆఫ్ సాలమన్, ఏదైతే పరమగీతాన్ని ఎప్పుడు రాశారు అని అంటే చాలా యంగ్, టెండర్ ఏజ్లో, మంచి యంగ్, వివాహానికి ముందు లేదా వివాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాంగ్ ఆఫ్ సాలమన్ రాశారు అని చెప్తారు. దాని తర్వాత సామెతల గ్రంథం ఎప్పుడు రాశారు అని అంటే మిడిల్ ఏజ్లో, మధ్యలో రాశారంటే అప్పటికి ఆయనకి కొంచెం మొత్తం అంత అర్థమైంది, పరిస్థితులు అర్థమైంది. యంగ్ ఏజ్ నుంచి అడ్నాలసెన్స్ నుంచి యంగ్లోకి వచ్చి, యంగ్ నుంచి కొంచెం మధ్య వయసు వచ్చేటప్పటికి కొన్ని విషయాలు ఆయనకి బోధపడ్డావని, అర్థమైందని, వివాహం అయిన తర్వాత వివాహ విషయాల్లో ఉన్నటువంటి స్ట్రగుల్స్, పరిస్థితులు, ఇవన్నీ అంటే రాజుగా ఉన్నటువంటి పరిస్థితులు, వీటిలో ఉన్నప్పుడు రాసిన దాఖలు ఏంటంటే సామెతల గ్రంథము చాలా చక్కగా తన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని రాశారని చెప్తారు. దాని తర్వాత ఫైనల్గా చివరికి వచ్చేటప్పటికల్లా ఎప్పుడు రాశారు అని అంటే ప్రసంగి గ్రంథాన్ని చివరిగా రాశారు అని చెప్తారు. సో ఇలాగ మనము సోలమన్ రాసిన విషయాలు, దాని తర్వాత యోబు గ్రంథకర్త రాసిన విషయాల్ని చూసి ఇవి మనం ఈ 3 వాటిని ప్రధానంగా మనం ఏమంటున్నాము అని అంటే జ్ఞాన సాహిత్యం అని చెప్తాం. ఒక చిన్న ప్రశ్న మీకు అందరికీ, మీరు మధ్య మధ్యలో రెస్పాండ్ అవ్వాలి కదా. ఓకేనా, ఇంతకీ సొలొమోను రక్షించబడ్డా, రక్షించబడలేదా? రక్షించబడలేదు. రక్షించబడలేదు. గుడ్. ఇంకెవరైనా? రక్షించబడ్డారండి. రక్షింపబడ్డాడన్న, రక్షింపబడి తర్వాత రక్షణ కోల్పోయాడు. ప్రసంగిలో ఫైనల్ గా చెప్తాడు, అల్టిమేట్ గా ఏంటంటే మానవులందరూ కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండాలి అంటే అల్టిమేట్ గా హీ రియలైజ్డ్ గాడ్స్ ప్లాన్ అండి. ఓకే ఓకే, గుడ్. రక్షించబడలేదు అన్న వాళ్ళు చెప్పండి, అంటే ఏ కారణాల్లో రక్షించబడలేదు అన్నారు ఇందాక, అంటే ఏ కారణాల్లో మనం చెప్పగలం వాళ్ళని? చనిపోయేటప్పుడు అది దేవునికి ఇష్టడుగా ఉండలేకపోయిన వారి భార్యలు, తన భార్యలు ఆయన అష్టరోతి దేవతల వైపు తిప్పివేశారని ఒక వాక్యం ఉన్నట్టు కనబడుతుంటది. దాన్ని బట్టి బహుశా
ఓకే అండి. విద్యాసాగర్ గారు మంచి ఆన్సర్ చెప్పారు. కానీ నేను మీకు అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగాను అని అంటే మనం ఇందాక స్లైడ్లో టైమ్ లైన్ అండ్ రైటర్స్లో మనం చూసినప్పుడు ఓల్డ్ ఏజ్లో ప్రసంగి గ్రంథాన్ని రాశారు. సామెతల గ్రంథము మధ్యలో రాశారని, దాని తర్వాత పరమగీతము ఎర్లీ డేస్లో రాశారని ఏజ్ని బట్టి. సో చాలామంది ఏమనుకుంటారు అని అంటే 1000 మంది భార్యలు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు, ఉపపత్నులు భార్యలు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు రాజ్య పరిపాలన పక్కన పెట్టి దేవుని కూడా ఈవెన్ పక్కన పెట్టి ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టుగా వారి భార్యలు ఆయనను త్రిప్పివేశారు అనేటువంటి వచనాలను చూసి ఆయనకు రక్షణ లేదు అని చెప్తారు. కానీ మనము ఇందాక మన సునీత్ కుమారి గారు చెప్పిన విషయం ప్రకారంగా ఓల్డ్ ఏజ్లో ఫైనల్లో హీ కన్ఫెస్డ్ అన్నమాట. ప్రసంగి గ్రంథంలో మనకేం కనబడుతుందంటే, యవనస్తులారా నేను చాలా యదో పనులు చేశాను నా వయసు అంతా, అకనా నేను తిరగొడిని తిరిగాను, తినగొడిని తిన్నాను, చూడగొడిని అన్నీ చూసేసాను, నాకు నేత్రాలకి నా శరీరానికి ఎంత సుఖాన్ని ఇవ్వాలో నేను అన్నీ చేసేసాను, మీరు చెయ్యొద్దు దయచేసి. అంటే ప్రసంగి గ్రంథంలో అట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే హీ రియలైజ్డ్, హీ కన్ఫెస్డ్ అండ్ హీ గేవ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. అంటే తను చేసిన తప్పుని మరొకరు చెయ్యొద్దు అనేటువంటి దాన్ని తీసుకురావడం వల్ల ఏమైంది అని అంటే తను ఈ కన్ఫెస్డ్ ఎప్పుడైతే విద్యాసాగర్ గారు చెప్పింది కూడా నిజమే. అంటే ఎప్పుడది భార్యలు ఇవన్నీ కూడా అట్ ద మిడిల్ ఏజ్లో ఆయన త్రిప్పివేయబడ్డాడు. భార్యలు, వివాహము, ఉపపత్నులు, పత్నులు వీరన్నీ ఉండడము ఉంది. కానీ మనము ఫైనల్ చనిపోయే ముందు కన్క్లూజన్ ఏంటి అని అంటే ఆయన చెప్పినటువంటి విషయాలు మనం ఫైనల్ చేస్తాం. సో ఆ విషయాలు మనం అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో మనం ఏం చూపించాలి అని అంటే, మనం చూపించడం ఆయన చూపించిన విషయాలే చూస్తే ఆయన హీ రిపెంటెడ్, రియలైజ్డ్, రిపెంటెడ్ అండ్ రిస్టోర్డ్. ఈ 3 R'లను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హీ రియలైజ్డ్, ఓకేనా, హీ వాజ్ రిపెంటెడ్ అండ్ హీ వాజ్ రిస్టోర్డ్. అంటే 3 R'లు. రియలైజ్డ్ అంటే ఏంటంటే అప్పుడు గుర్తు చేసుకున్నాడు ఆయన, అయ్యా అంత అయిపోయింది నాకు, బట్ ఈవెన్ దో స్టిల్ హోప్ ఉంది కాబట్టి ఆయనకి ఆ హోప్ని ఏం చేసుకున్నాడంటే రిపెంట్ అయ్యాడు ఆ హోప్లో. ఓకేనా? రియలైజ్డ్, రిపెంటెడ్ అండ్ రెస్టోర్డ్ అంటే ఏంటంటే తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి సమకూర్చబడ్డాడు, తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. సార్ నాకు చిన్న డౌట్ సార్. అడగండి. అంటే ఇప్పుడు యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై అని రాయబడి ఉంటుంది కదా సార్ క్రానికల్స్ లో. సార్ మరి అప్పుడు ఆయన సొలొమోను హృదయం యెహోవా యొద్ద నుండి తొలగిపోయాను అని రాసి ఉంటుంది కదా సార్. అవును. అంటే మరి అంటే నేను ఎంతవరకు అనుకున్నది అదే, నేను ఎంతవరకు అనుకున్నది అదే మీరు అనుకున్నారు, నేను అలాగే అనుకునేవాడిని ఇంతకుముందు. అదే అంటే మీరు అనుకోవడానికి కారణాలు ఉన్నాయి, ఇందాక విద్యాసాగర్ గారు అనుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి, నేను అనుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. 1000 మంది ఒక భార్యను మెయింటైన్ చేయడమే నా వల్ల అవ్వట్లేదు. అంటే నా వల్ల అంటే మీ వల్ల కూడా అవ్వట్లేదు యాక్చువల్గా. బేసికల్గా ఒక భార్యను మెయింటైన్ చేయడమే సాధ్యం అవ్వట్లేదు, బుర్రలు పాడైపోతున్నాయి. అంటే భార్య వాళ్ళు పాడవట్లేదు, పరిస్థితులన్నీ అలాగా మనల్ని ఇరికిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ ఒకటి మెయింటైన్ చేయడమే మనకు అవ్వట్లేదు. దేవుడు ఇచ్చిన భాగాన్ని ఒక భార్య అంటే మరి 1000 మంది, దాని తర్వాత పత్రులు ఇది ఎలా మెయింటైన్ చేసడం మనకు తెలియదు ఆ స్టోరీ అంతా. ఓకే, లెట్ అస్ లీవ్ ఇట్. అంటే ఇప్పుడు మీరు అన్నది, నేను అన్నది, విద్యాసాగర్ ఒకటే. ఏంటి ఆ ఒకటి అని అంటే ఆయన ఏ ఏజ్లో ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఎంజాయ్ చేశాడు, మిడిల్ ఏజ్లో ఎంజాయ్ చేశాడు, దాని తర్వాత రిపెంట్ అయినప్పుడు, కన్విక్షన్ అయినప్పుడు ఆ వర్డ్స్ని మనం తీసుకోవాలి. అంటే ఫైనల్ కన్క్లూజన్ చనిపోయే ముందు లోపల ఎప్పుడైనా ఎవరైనా రక్షణ పొందడానికి స్కోప్ ఉంది. అక్కనా మీరు చెప్పిన వచనాలు ఉన్నాయి, క్రానికల్స్లో ఉన్నవి. ఏంటి? యెహోవా తన దగ్గర నుంచి తీసివేయబడ్డాడు అనేది ఎక్సలెంట్ వచనం. తీసివేయబడితే ఇంక మళ్ళీ ఇవ్వడా ఇంకా దేవుడు? అంటే ఒకసారి తీసేస్తే ఇంకెప్పటికీ ఇవ్వడని దేవుడు ఏమైనా చెప్పాడా? అలా కాదు కదా. ఆ ఇంటర్ప్రిటేషన్ అదే ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ మనం, అందుకనే ఫస్ట్ నాది సెషన్లో ఇంతకుముందు మనకి అయిన 12 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ప్రతి ప్రిన్సిపల్ని మనం ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనే దాని మీద మనం ఆధారపడింది. ఓకే, మంచిది. మనము ఇంకా మీ డౌట్స్, ఒకవేళ ఈ డౌట్స్ ఉంటే ఇంకా మనము లాస్ట్లో మళ్ళీ మనం టైం తీసుకొని క్వశ్చన్స్కి తీసుకుందాము. ఓకే, ఇప్పుడు
ఈ ఏజ్ ఫ్యాక్టర్స్ దాంట్లో చిన్న లాజిక్ ఏంటంటే నేను అనుకున్నది చెప్పండి. ఆయనకు రక్షణ లేకపోతే అసలు ఇంత 3 బుక్స్ బైబిల్లోకి ఎలా వచ్చిండే కాదేమో. అంటే మన లాజిక్ అది. నార్మల్ లాజిక్, హ్యూమన్ లాజిక్. మంచి హైలైటెడ్ బుక్స్, జ్ఞాన సాహిత్యానికి సంబంధించిన బుక్స్ 3 3 ఆయన అంటే 4 3 మొత్తానికి ఆయనే 3 రాసి పెట్టాడు అని అంటే చాలా మేబీ ఆయన అంటే జ్ఞానము, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అవన్నీ చాలా పర్ఫెక్ట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ రూయిన్డ్ హిమ్సెల్ఫ్, అంటే ఆయన తనకు తానే పాడు చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం హీ రిస్టోర్డ్, అంటే ఈ రిపెంటెడ్ అండ్ రిస్టోర్డ్ అనేది కూడా మనము చాలా చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తాం. ఓకే అండి. అంటే జస్ట్ అండ్ మీకు ఒక థాట్ కోసము నేను అవి నేను తీసుకొచ్చాను, అందుకని నేను మళ్ళీ మీకు అది చెప్తున్నాను. అన్న ఓకే? సామ్స్ కూడా సార్ రాసిండు చిన్న కదా. చెప్పండి. సామ్స్ కూడా రాసినట్టుగా. అదేనండి సామ్స్. ఇప్పుడు ఇందాక మనం అదే కదా చెప్పుకున్నాము. ప్రోవర్బ్స్ ఎప్పుడు రాశారని అంటే మిడిల్ ఏజ్లో రాశారు. ప్రసంగి గ్రంథమేమో చివరి ఏజ్లో రాశారు. ఇది ఎగ్జాక్ట్గా ఆ డేట్లు అవన్నీ మనము చూసినప్పుడు మనకు అర్థమవుతాయి, కానీ మనము అంటే మేబీ మనం అనుకున్నట్టుగా యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అని కాదంటే ఆయన ద స్పాన్ ఆఫ్ లైఫ్లో ఆయన ఎక్స్పీరియన్స్ చేసిన విషయాల్ని మనకు చూపిస్తున్నాడు అన్నమాట, చెప్తున్నాడు. అది మెయిన్. అంతేనండి. సార్ డేవిడ్ గారు చిన్న ఏం చిన్న డౌట్ అండి. చెప్పాలనుకున్నారు? డేవిడ్ గారు ఒకసారి కీర్తనలు కూడా రాసిడు కన్నా కొన్ని ఆయన. కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే సాల్మన్ రాసిన కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. 127 ఆయనే. అవును. అంటే ఈ లైఫ్ స్పాన్ ఎంతనా? ఆయనది లైఫ్ స్పాన్ మేబీ అరౌండ్ 120 ఎంత ఉండొచ్చేమో. నేను ఎగ్జాక్ట్గా చూస్తాను కావాలంటే. ప్రభుదాస్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు సొలొమోను వృద్ధాప్యంలో రక్షించబడ్డాడు అని అంటున్నారు కదా. అంటే ఈయన అసలు మొదటి నుంచి దేవునికి దూరంగా ఉన్నాడా, లేకపోతే మధ్యలో పడిపోయి మళ్ళీ తర్వాత మధ్యలో పడిపోయి లేచాడు. అది సార్, అంటే వృద్ధాప్యంలో రక్షించబడ్డాడంటే మొదటి నుంచి దేవునికి దూరంగా ఉండి లాస్ట్ లో తెలుసుకున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. అవును, నేను అందుకనే రిస్టోర్డ్ అని అన్నాను కదా. రిస్టోర్డ్ అంటే ఏంటంటే తిరిగి సమకూర్చబడ్డం. అంటే ముందు అసలు లేనే లేదని కాదు. రిస్టోరేషన్ అంటే ఏంటంటే ముందు ఉండేదేమో పోగొట్టుకున్నాడు, దానివల్ల రిపెంట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ రిస్టోర్ అంటే ఏంటంటే ఉన్నది మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు, అంటే లేదా దేవుడు ఇచ్చాడని రిస్టోరేషన్. కానీ ఎక్స్క్యూజ్ మీ అండి, నమస్తే అండి. కానీ ఫ్రమ్ ది బిగినింగ్ లోనే చిన్న వయసులోనే దేవుని చేత అనాయింట్ చేయబడ్డాడు, దేవుని చేత జ్ఞానం పొందాడు. ఏమీ తెలియని ఫస్ట్ స్టెప్ దేవునిలో వేశాడు. కాబట్టి ఇది లైఫ్ రన్నింగ్ ప్రాసెస్ లో పడతారు, చూస్తారు, జీవిత సత్యాలను అనుభవము నేర్పించిన పాఠాలు. కానీ ఫ్రమ్ ద బిగినింగ్ దేవుని చేత అనాయింట్ చేయబడ్డాడు, దేవుని చేత జ్ఞానం పొందాడు. ఆ జ్ఞానమే ఇంతవరకు ఆయన్ని తీసుకొచ్చిందని నా ఉద్దేశం సార్. ఆయన పర్ఫెక్ట్ గాడ్ అనాయింటెడ్ పర్సన్. ఈ వాజ్ సేవ్డ్ యాక్చువల్గా, అంటే ఫస్టే సేవ్డ్ కాకపోతే కొంచెం వెనక్కి జారి మళ్ళీ తిరిగి రిస్టోర్ చేశాడు. అది జారటము పడటము అనే అది కూడా అది అతని నుండి మనకు అనేక పాఠాలు నేర్పించడానికి ఆ స్టెప్స్ అన్ని కూడా అతని జీవితంలో జరిగి ఉన్నాయని నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఇక్కడ సార్ అంటే మనకు నేర్పించడానికి అనేది కొంచెం మనం ఆలోచించాలి. మనకు నేర్పించడం కోసం దేవుడు అతను నేను పడేడు, కానీ అతను యాక్చువల్ లైఫ్ పడ్డాడు కాబట్టి నేర్చుకున్నాం అంతే. ఓకే సార్ ఒక డౌట్ సార్. అడగండి. మొదటి రాజులు 11:4, మొదటి రాజులు 11:4. As Solomon grew old, his wife turned his heart after the other gods, and his heart was not fully devoted to the Lord his God, as the heart of David his father had been. He followed Ashtoreth, the goddess of Sidonians, and Molech, a detestable god of Ammonites. So Solomon did evil in the eyes of the Lord. He did not follow the Lord completely, as David his father had done. దానికి కొంచెం దీనికి ఫస్ట్ కింగ్స్ అందరూ కూడా ఒకసారి చూడండి 4:5. ఈ విషయం కొరకు ఏంటి అసలు దేవుని యొక్క ఉద్దేశం ఆ మాటలు రాయడం? అదే విద్యాసాగర్ గారు, మీరు ఒకటి మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. మీ ఆన్సర్ చెప్పే ముందు చిన్న క్లారిటీ ఏంటంటే, మీరు లాస్ట్ అంటే మీరు హెర్మెటికల్ క్లాసెస్ నాది కాకుండా పోనీ ఎవరైనా విన్నారా మీరు ఇంతకుముందు? నేను హెర్మెటిక్స్ విన్నానండి. నేను MTH న్యూ టెస్ట్మెంట్ చేశా. MTH న్యూ టెస్ట్మెంట్ చేశారు. నేను అడిగేది హెర్మెటిక్స్ గురించి అడుగుతున్నాను. హెర్మెటిక్స్ విన్నాను సార్.
హెర్మెటికల్ ప్రిన్సిపల్స్లో మనకి అంటే ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు కాంటెక్స్ట్ ఒకటి ఉంటుంది, టైం లైన్ ఒకటి ఉంటుంది. రెండు చాలా ఇంపార్టెంట్. అయితే మీరు చెప్పిన వచనము లేదని చెప్పట్లేదు, మేము ఇందాక నుంచి ఏం చెప్తున్నామంటే అది రాసినప్పుడు ఎప్పుడు రాశారు, క్రానికల్స్ రాస్తున్నప్పుడు ఎప్పుడు రాశారు అంటే ఏ టైం లైన్లో, అంటే సోలమన్ టైం లైన్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉన్నటువంటి టైం లైన్లో ఈ కింగ్స్ మీరు ఇప్పుడు ఏదైతే వచనం చూపిస్తున్నారో అది ఏ టైం లైన్లో రాశారు, అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో రాశారు? The timeline was not perfectly known to us, sir, but it was predicted, that's all. Most of the books of the Bible are just predicted. We are not sure about the timeline, to my understanding. నేను అనేది బుక్ రాసిన కాలమానం ఎగ్జాక్ట్గా గురించి మాట్లాడతలేదండి విద్యాసాగర్ గారు. నేను అనేది తన జీవిత కాలంలో ఎప్పుడు జరిగి ఉంటుంది అని అంటున్నాను నేను. అది ఎప్పుడనేది మరి ఇవ్వబడలేదండి మరి దీని గురించి. అదే మీరు దాని గురించి వర్కౌట్ చేయండి. దాన్ని వర్కౌట్ చేస్తే గ్రోయింగ్ ఓల్డ్ అని అంటే దాని అర్థము ముసలోడు అయిపోయాడని కాదు, ఏజ్ పెరుగుతున్నప్పుడు అని అర్థం. అంటే మీరు అక్కడ ఉన్న వర్డ్ మీరు ఎంత చదివారు చూసారా, గ్రోయింగ్ ఓల్డ్ అంటే దాని అర్థం ఏంటంటే ముసలాడు అయిపోయిన తర్వాత భార్యలు చేశారని కాదు దాని అర్థం. వయసు యవన దశ నుండి వయసు పెరుగుతున్నప్పుడు అని అర్థం. గ్రోయింగ్ ఓల్డ్ అంటే ఏంటంటే వయసు పెరుగుతుందని అర్థం. గ్రోయింగ్ ఓల్డ్ యాజ్ హీ గ్రూ ఓల్డ్ అంటే అది అయిపోయింది, ముసలివాడు అయినప్పుడు అని ఉంది. ముసలవాడు అయినప్పుడు ఏం జరిగింది అంటే ఇలా జరిగింది, ఇలా జరిగిన విషయాలు కూడా కొన్నిసార్లు పాతవి కూడా చెప్తుంటారు. ఇప్పుడు ఆరో వచనంలో So Solomon did evil in the eyes of the Lord. He did not follow the Lord completely as David his father had done అని ఉంది. అండ్ అది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని అడుగుతున్నా. అదే కదా నేను చెప్పింది, మీకు అదే చెప్తున్నాను. దాని నుంచి నేను ఒకటే చెప్పింది ఏంటంటే మనం అర్థం చేసుకోవడానికి టైం లైన్లో మనం ఏం కాలంలో ఏం జరిగి ఉండొచ్చు, ఎలా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు అల్టిమేట్గా ప్రసంగి గ్రంథం రాస్తున్నప్పుడు మరి ఇప్పుడు ఒకవేళ మీరు ఆ వచనం తీసుకొస్తే నేనేం తీసుకొస్తానంటే మళ్ళీ ప్రసంగి గ్రంథంలో నేను తీసుకొస్తే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకోవడం కాదు. అంటే టైం లైన్లో ఏం జరిగి ఉండొచ్చు అంటే దేవుడు చేత అభిషేకించబడి ఎన్నుకోబడి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం ఉన్న వ్యక్తి మధ్యలో జారిన దేవుడు మళ్ళీ ఏం చేశాడంటే రిస్టోర్ చేశాడు, లేదా తిరిగి తన తప్పులు తెలుసుకుని మనకి చెప్తూ ఉన్నాడు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేగాని ఆయన మొత్తానికి ఇంకెప్పటికీ కనబడ్డు మనకి పరలోకంలో అసలు ఉండడు అనేటువంటి వచనాలు మనం చూడడానికి ట్రై చేయట్లేదు. ఓకే, మనం మళ్ళీ మన ఇద్దరు మాట్లాడదాం కదా, కావాలంటే నా నెంబర్ ఇస్తాను మీకు. సో ఇక్కడ మనము అంటే ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి అంటే మనము హోల్గా నాకు ఒక్కడికే అర్థమైన విషయాలు చెప్పట్లేదు. హోల్ థియలాజికల్గా ఉన్నవారు థియలాజియన్స్ ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ ధ్యానం చేశారో చదివారో వారు చెప్తున్న విషయాల్లోకి వెళ్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే ఆ టైం లైన్లో ఆయన స్పాన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ టైం కాకుండా ఈ హోల్ లైఫ్ టైంలో ఉన్నటువంటి ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు ఏం జరిగింది అనేది. ఓకే, ఇది మనము చూస్తాం, ఇంకా వెళ్ళి కొలిది మనము చూస్తాం. ఎక్స్క్యూజ్ మీ అన్న, అంటే మీరు చెప్పింది ఎట్లా అర్థం అవుతుందంటే అంటే ఆయన చెప్పినట్టు కూడా వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయాన్ని తిప్పివేసి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత చనిపోయే ముందు అతను రెస్టోర్ అయ్యారని మీరు చెప్పారండి. అవును, కాబట్టి వృద్ధుడైనప్పుడు అంటే చనిపోయే ముందు వరకు అలాగే ఉన్నాడని కాదు కదా, వృద్ధుడైనప్పుడు తిప్పివేసి ఉండొచ్చు, సో చనిపోయే ముందు రెస్టోర్డ్ అయ్యాడు అన్నది మీరు ఇందాక చెప్పారు. అవును బ్రదర్, అదే నేను అదే చెప్తున్నాను. అంటే మనము స్పాన్ ఆఫ్ టైం లైన్ కూడా ఇంపార్టెంట్ మనకి, అని కాంటెక్స్ట్ ఇంపార్టెంట్, స్పాన్ ఆఫ్ అవి అంటే అది అంతా అవసరం లేదు కదా, మీరు చెప్పిన దాంట్లోనే అది జవాబు ఉంది. అదే వృద్ధుడైనప్పుడే అతను తిరిగి ఉండొచ్చు, కానీ చనిపోయే ముందు రెస్టోర్ అయినట్టుగా మనం ప్రసంగ గ్రంథంలో చూస్తున్నామని మీరు చెప్పారు. ఎక్సలెంట్ 7:8 ప్రసంగిలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు కదా, దాన్ని బట్టి కూడా ఆలోచించు కదా. అవును, ఎస్ మేడం. ఓకే, కొంచెం ముందుకెళ్దాం మనం. ఓకే, ఇంకా టైం ఉంది కాబట్టి మనకి. అన్న ఒక్క నిమిషం అన్న, అంటే నేను మీకు సబ్జెక్ట్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నాను. అమర్ కిషోర్ అనే బ్రదర్ ఒక ఆయన ఉన్నారు. బ్రదర్ ఒకసారి మీరు అన్మ్యూట్ అవుతారా? మీరు ఎవరు మాకు అర్థం కావట్లేదు, అంటే మా క్లాసు సంబంధం ఉందా లేదా మీరు? మీకు అమర్ కిషోర్ అంటే ఎవరో చూడండి ఒకసారి. నేను బిబిలికల్ కౌన్సిలింగ్ అప్లై చేస్తే అనిల్ అన్న ఈ క్లాస్ వినండి అని చెప్పేసి పెట్టాడు, లింక్ పెట్టారు, అందుకని జస్ట్ వర్క్ వింటున్నా.
సో అనిల్ బ్రదర్ ఇచ్చారంటున్నారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. బ్రదర్ మీరు ఒకసారి నాకు క్లాస్ అయిన తర్వాత ఒకసారి నాకు కాల్ చేయండి బ్రదర్, అమర్ కిషోర్ గారు. చేస్తాను. ఓకే ఎలీషా, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. సో ఇది మనము హోల్గా మనం చూసేటువంటి విషయాలు. ఇంకా దాని తర్వాత ఫైనల్ పాయింట్లో అంటే మనము కొంచెము ముందుకెళ్ళే విషయాలు కూడా ఏంటంటే హోల్గా విజ్డమ్లో కానీ హోల్ పోయిటరీలో మనము అల్టిమేట్ పాయింట్ ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో క్రీస్తుని మనము కలిగి ఉన్నాము అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో క్రీస్తుని కలిగి ఉండడము పాత నిబంధనలో మనం ఇంతకుముందు కూడా మీరు చాలా వరకు మీకు తెలుసు కాబట్టి ఎలాగా మనము ఈ యొక్క విజ్డమ్ లిటరేచర్లో కానీ సామ్స్లో కానీ మనం ఎలాగ ఆయన్ని చూడగలము అని అంటే క్రైస్ట్ యాజ్ ఎ మీడియేటర్. జోబ్లో మనకి మధ్యస్థంగా ఉండి ఆయన ఎలా పనిచేశారు అనేది జోబ్లో మనం చూస్తే, సామ్స్లో మనము ఫెలోషిప్ విత్ క్రైస్ట్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, సామ్స్ని మనము ఆరాధన గురించి కానీ స్తుతి గురించి కానీ దాని తర్వాత ఈ సంబంధమైన విషయాల్లో దేవునితో లేదంటే క్రీస్తుతో సహవాసాన్ని కలిగి ఉండేటువంటి విషయాలు అనేది మనం చూస్తాం. దాని తర్వాత సామెతల గ్రంథం మనం చూస్తే నాలెడ్జ్ ఇన్ క్రైస్ట్, మనం ఇంతకుముందు అదే అనుకుంటున్నాం కదా, జ్ఞాన సాహిత్యము అని. సో దేవుని యేసు ప్రభు యొక్క జ్ఞానము అనేటువంటి విషయం మనం దీంట్లో చూస్తాం. దాని తర్వాత ప్రసంగి గ్రంథము ఫైనల్ సాటిస్ఫాక్షన్ ఇన్ క్రైస్ట్, ఆయన ముగింపులోకి వచ్చినప్పుడు ఫైనల్లో ఆయన ఎంతలో ప్రభులో ఎంత అద్భుతంగా సంతృప్తి కలిగి ఉన్నారు అనేటువంటి ఆయన మాటలు మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాము. దాని తర్వాత సాంగ్ ఆఫ్ సాలమన్ లేదంటే పరమగీతంలో లవ్ ఇన్ క్రైస్ట్ ఫెలోషిప్, దేవునితో లేదా క్రీస్తుతో సహవాసముల ప్రేమ బంధాలు ఉన్నాయి అనేటువంటిది, ప్రేమ బంధం వివాహ సంబంధమైన బంధాల గురించి కూడా మనం దాంట్లో మనం చూస్తాం. మనం ఒక్కొక్కటి అక్కడికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా వెళ్తాము. ఇది మీకు ఓన్లీ జస్ట్ థాట్ లైన్ కోసం మాత్రమే, కాబట్టి ఈ విషయాలు మనము చూడడానికి ప్రయత్నం చేసే క్రమం. ఓకేనండి, ఇది అంటే జస్ట్ నా దగ్గర ప్రస్తుతానికి రెడీగా ఉన్న స్లైడ్స్లో ఉన్న కొన్ని విషయాలు మీకు నేను చూపించాను. దాని తర్వాత మనము కొంచెము నేను మీకు నోట్స్ చెప్తాను, మీరు రాసుకోగలిగిన వాళ్ళు రాసుకుంటే మా కాలేజ్ నోట్స్, మా పీడిఎఫ్స్, దాని తర్వాత మాకు కాలేజీలో ఇచ్చినవి ఉన్న విషయాలు మనం చూడడానికి ట్రై చేస్తాం. ఓకే, సో మొదటిది ప్రశ్న ఏంటంటే వాట్ ఈజ్ విజ్డమ్? ఇది మనము అంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు మీరు. మొదటిది ఏంటంటే వాట్ ఈజ్ విజ్డమ్, జ్ఞానం అంటే ఏంటి? సాధారణంగా జ్ఞానము అనగానే మామూలుగా మనకి తెలిసిన విషయాలు ఏంటంటే చాలా స్కిల్ఫుల్గా, దాని తర్వాత మంచి డెసిషన్స్ని మేక్ చేయడము, దాని తర్వాత పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ని చూడడము, ఇలాగ మనము అనుకుంటూ ఉంటాం. అంటే జ్ఞానం ఉందా, లేదా నీకు బుర్ర ఉందా అని అంటూ ఉంటారు కదా సాధారణంగా. నీకు బుర్ర ఉందా అంటే నీకు అంటే ఆ వర్డ్లు వాడుతున్నప్పుడు ఆ జ్ఞానము వాట్ ఈజ్ మెంట్ బై విజ్డమ్ అంటే అసలు జ్ఞానం అంటే ఏంటంటే జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే మంచి నాలెడ్జ్ కలిగి ఉండడం, ఎఫెక్టివ్గా స్కిల్ఫుల్గా కొన్ని నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉండి ఆ నిర్ణయాలలో నుంచి ముందుకి వెళ్ళేటువంటి వ్యక్తులను పాజిటివ్ కాన్సిక్వెన్సెస్ తోటి మనం చూసేదాన్ని ఏమంటామనంటే జ్ఞానము అనేటువంటి పదం వాడతాం, జనరల్గా ఉండేటువంటి విషయాలు. దాని తర్వాత మనము ఇది చూస్తే మనము విజ్డమ్ ఈజ్ ఆల్వేస్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ గాడ్లీ రీజన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అండ్ విత్ ట్రస్ట్ ఇన్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఇన్ అవర్ టైం. చాలా ఇంపార్టెంట్ ఈ మాట, అంటే ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే విజ్డమ్ అనేటువంటిది ఈజ్ ఆల్వేస్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ గాడ్లీ రీజన్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అండ్ విత్ ట్రస్ట్ ఇన్ వాట్ గాడ్ ఈజ్ డూయింగ్ ఇన్ అవర్ టైం. దేవుడు మన కాలంలో లేదా మన సమయాల్లో దేవుడు మనము ఎలాగ అర్థం చేసుకోగలము. దాని తర్వాత ద రీజన్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ వాట్ అండ్ విత్ ట్రస్ట్ ఇన్ అంటే దేవుని యందు పూర్తిగా నమ్మకము కలిగి ఉండేటువంటి విషయాల్లోకి మనము ఎలాగ ఉండగలము, ఈ జ్ఞానము కలిగి ఉండడం. ఇందాక నేను మీకు ఒక మాట కూడా చెప్పాను, ఇందాక ముందే స్టార్టింగ్లోనే మీకు ఒక మాట చెప్పాను. ఏంటంటే ఈ జ్ఞాన సాహిత్యము మనకి ఏదో ప్రసంగానికో లేకపోతే ఇంకోదానికో మాత్రమే కాకుండా మన జీవితాలు ప్రభుతో ఇంకా చక్కటి సంపూర్ణమైనటువంటి
విధానంలోకి మనల్ని నడిపించేటువంటి విషయాల్లోకి వెళ్ళే విధము ఏదైతే ఉందని అనుకున్నామో మనము దానిని మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి కూడా మనము ప్రయత్నం చేస్తే క్రమం చేస్తాం. ఓకే, సో ఇంకా మనము ఇంకా చూస్తే ఈ విజ్డమ్ లిటరేచర్ ఇందాక మనం చూసినటువంటి 3 పుస్తకాల్లోనే ఉంటుందా, ఇంకేమన్నా ఎక్కడైనా కూడా మనకు దొరుకుతుందా? ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. అంటే నేను ఇప్పుడు చెప్తూ మీకు ప్రశ్న వేశాను. మళ్ళీ ప్రశ్న చూడండి చాలా జాగ్రత్తగా. ఈ విజ్డమ్ లిటరేచర్ అనేటువంటిది, ఈ జ్ఞాన సాహిత్యము అనేటువంటిది మనం ఇందాక చెప్పుకున్నటువంటి 3 గ్రంథాలలో, ఏది యోబు గ్రంథము, దాని తర్వాత సామెతల గ్రంథము, దాని తర్వాత ప్రసంగి గ్రంథము, 3 గ్రంథాలనే మనము జ్ఞాన సాహిత్య గ్రంథాలు అని అనొచ్చా? లేకపోతే బైబిల్లో ఇంకా ఏమైనా ఉన్న భాగాల్లో కానీ ఉన్న విషయాల్లో కానీ వాటిని కూడా మనము జ్ఞాన సాహిత్యము అని కూడా మనం అనొచ్చు అంటారా? అనొచ్చు సార్, అనొచ్చు. బైబిల్ అంతా ఎక్సలెంట్. అంటే దీన్ని మనం సెగ్రిగేట్ చేశారు మన పెద్దలు, మన పూర్వీకులు ఏం చేశారు అని అంటే, కీర్తన భాగాన్ని తీసుకొని వచ్చి దీన్ని, అంటే రచనా శైలి గురించి చెప్పుకున్నాము, విషయం గురించి కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి మిగిలిన భాగాలలో కూడా జ్ఞానానికి సంబంధించిన విషయాలు ప్రాముఖ్యంగా చాలా భాగాల్లో మనము ఆ జ్ఞాన సంబంధమైన విషయాలు మనం చూపిస్తాడు. సో అవి ఒక 4-5 ఉన్నాయి, మీరు రాసుకోవచ్చు చక్కగా. నేను చెప్పేస్తాను స్పీడ్గా చెప్తే మీరు ఆ రెఫరెన్సెస్, దాని తర్వాత దాన్ని మీరు కొంచెము వర్కౌట్ చేసి నెక్స్ట్ వీక్కి మీరు రెడీగా వద్దురు కానీ. ఓకే, పాత నిబంధనలో, ఓకేనా, పాత నిబంధనలో చాలా స్థలాలలో మనకి జ్ఞాన సాహిత్యము కనబడుతుంటుంది. నెంబర్ 1 ఏంటంటే శాంసన్ రిడిల్ వేస్తాడు. ఏది రిడిల్ తెలుగులో ఏమంటాము? పొడుపు కథ. అవును సార్, పొడుపు కథ. అయ్యా, థ్యాంక్ యూ. సో శాంసన్ ఇచ్చినటువంటి పొడుపు కథ సంబంధమైన విషయాలు న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి పొడుపు కథకి ఇది జ్ఞానానికి సంబంధించినది, అంటే కొంచెం నాలెడ్జ్కి సంబంధించింది. విజ్డము, నాలెడ్జ్ 2 ప్యారల్గా వాడబడుతున్నప్పటికీ కూడా ఇది ఒక రెఫరెన్స్ మనం తీసుకుంటాం. ఓకేనా. దాని తర్వాత ప్రోవర్బ్స్లో ఆల్మోస్ట్ మొత్తము, అంటే పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రోవర్బ్స్లో, అంటే సామెతల గ్రంథంలో నెరేటివ్ అండ్ ప్రాఫిటికల్ బుక్స్లో మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ శాతము అంతా కూడా జ్ఞాన సంబంధమైన విషయాలు మనం చూస్తాం. దాని తర్వాత 3వది మీరు రాసుకోవాల్సింది ఏంటంటే డేవిడ్ టు సాల్, అంటే దావీదు సౌలుకి సంబంధించిన విషయంలో 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఒకసారి ఎవరైనా చదవగలిగితే బైబిల్ మీరు తీసి కొంచెం చూడండి, ఓపెన్ చేసి. 1 సమూయేలు గ్రంథము 24:13. బైబిల్ తీసి చదివితే కొంచెం జస్ట్ థాట్ కోసం. పూర్వీకులు సామ్యం చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. సో అంటే అక్కడ ఎంత నాలెడ్జ్ని, అంటే ఎంత విజ్డమ్ ఉంది డేవిడ్కి అనేటువంటిది, ఇది కూడా మనము చూస్తే నెరేటివ్ ప్యాసేజెస్ నుంచి కానీ ప్రొఫెటికల్ బుక్స్లో నుంచి కానీ మనము ఇంకా డిఫరెంట్ ప్యాసేజెస్లో ఒక్కొక్కసారి అధ్యాయాలు ఉండొచ్చు. అదే సమయంలో కొన్నిసార్లు కొన్ని వచనాలు చాలా జ్ఞానంగా తీసినటువంటి నిర్ణయాలకి సంబంధించిన విషయాలు కూడా మనం చూస్తాం. ఓకేనా. ఇది మనకి ఒక రెఫరెన్స్ దీంట్లో, అంటే 3rd పాయింట్లో మనకు ఒక రెఫరెన్స్ ఏంటంటే ఇది ఒక రెఫరెన్స్. దాని తర్వాత ఆహాబు బెన్హదద్ దగ్గర వచ్చినప్పుడు 1 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనము ఎలాంటి జ్ఞానానికి సంబంధించిన రెఫరెన్స్ మనం అక్కడ చూస్తాం. అంటే మీరు తర్వాత చదువుకోండి, అంటే నేను మళ్ళీ అన్ని వచనాలు మనం చదివితే టైం ఎక్కువ పడుతుంది. ఓకేనా. ఇంకొక ఈ రెఫరెన్స్ కూడా మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. దాని తర్వాత ఇర్మియా గ్రంథము 31:29. ఇర్మియా గ్రంథము 31:29. ఇది కూడా జ్ఞానానికి సంబంధించిన ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి విజ్డమ్ లిటరేచర్కి సంబంధించిన భాగము. ఓకేనా. ఇర్మియా గ్రంథము 31:29. అలాగే ఎజికేల్ గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. ఎజికేల్ గ్రంథము 18:2 కూడా, ఇది కూడా జ్ఞానానికి సంబంధించిన విషయం. దాని తర్వాత జోతాము ఫేబుల్ అని ఒకటి చూస్తాము, అది న్యాయాధిపతులు
న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8 నుంచి 15 వరకు చదువుతాం. ముందు రాసుకోండి, తర్వాత మీరు ఆ రెఫరెన్సెస్ మీరు కొంచెం అయిపోయిన తర్వాత, క్లాస్ అయిన తర్వాత కానీ సాయంత్రం కానీ మళ్ళీ మీకు 1 వీక్ ఉంటుంది కాబట్టి టైము, ఈ టైంలో మీరు ఒకసారి ఆ రెఫరెన్సెస్ చూడండి ఒకసారి. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ ఇంకా పెరుగుతుంది. అంటే మనం ఓన్లీ ఈ 3 పుస్తకాలే కాదు, ఇంకా దీంట్లో కూడా ఉన్నాయని. ఓకే. దాని తర్వాత జోషియాస్ గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథము, జోషియా గురించి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 25వ వచనము, 25వ అధ్యాయము 18వ వచనం సార్. 2వ దినవృత్తాంతాలు 25:18. ఓకేనా. దాని తర్వాత ద పారబుల్ ఆఫ్ నాథన్ మనకి దావీదు దగ్గరికి వస్తాడు కదా. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. నాతాను చెప్పినటువంటి జ్ఞాన సంబంధమైన విషయాలు. 2వ సమూయేలు 12:1. దాని తర్వాత 2వ సమూయేలు టెకోయా ఉమెన్ దగ్గర వచ్చినప్పుడు కూడా మాట్లాడిన మాటలు 2వ సమూయేలు 14వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు 14:4. దాని తర్వాత ఎజికేల్ గ్రంథంలో 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 23వ అధ్యాయాలు ఇక్కడ డైరెక్ట్గా ఎలగరికల్గా ఆ విషయాల్ని చూపించే విషయాలు కూడా జ్ఞాన సంబంధమైన విషయాలు ఉన్నాయి దీంట్లో అనేది. ఓకేనా. ఎజికేల్ గ్రంథము 16వ అధ్యాయము, వచనాలు కాదు, 16వ అధ్యాయం అంతా, 17వ అధ్యాయం అంతా, 23. దాని తర్వాత యెషయా గ్రంథము 28వ అధ్యాయము, 23వ వచనం. 28, 23. ఇవన్నీ ఎలగారిస్ అంటే కొన్ని స్టోరీస్ని తీసుకొచ్చి జ్ఞానానికి కనెక్ట్ చేసి దాన్ని చూపించేదాన్ని ఎజికేల్ గ్రంథం అధ్యాయాలు, యెషయా గ్రంథము, అలాగే ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయము 1వ వచనం కూడా దీనికి సంబంధించింది. ఓకే. దాని తర్వాత మీరు మీరు ఎన్ని నెంబర్లు వేసుకుంటున్నారో మీ నెంబర్లు వేసుకుంటూ ఉన్నారు కాబట్టి సరిపోద్ది. దాని తర్వాత కొన్ని కీర్తన గ్రంథం, ఇందాక మన సహోదరి పునీత్ కుమారి గారు చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇక్కడ సామ్స్లో దీంట్లో కొన్ని కీర్తనలో చాలా జ్ఞానయుక్తమైనటువంటి రచనా సంబంధమైన కీర్తనలు కూడా మనం చూస్తాం. ఒకటి కీర్తన 1, దాని తర్వాత 37, దాని తర్వాత 127. 1 కీర్తనలో కీర్తన 1, 37, 127. దాని తర్వాత కొన్ని ప్రశ్నలు ఉన్న కీర్తనలోనే కొన్ని ప్రశ్నలతో కూడినటువంటి కీర్తనలు ఉన్నాయి. అవేమో 49వ కీర్తన, 73వ కీర్తన. డెబ్బై 79 సార్. 79, 49, 73. ఇవి ఇవి అంటే ఈ జ్ఞాన సంబంధమైన సాహిత్యము పాత నిబంధనలో ఉన్న వచనాలు ఇవన్నీ కూడా. ఓకే. ఇవి కాకుండా ఇంకొక 3-4 రెఫరెన్స్లు ఉన్నాయి. దానికి కూడా ఇంకొక చెప్తాను, ఒకసారి మీరు అవి కూడా రాసేసుకోండి. మనము నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళు అహితోఫిల్ ఉన్నాడు కదా. అహితోఫిల్కి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో 12 నుంచి 15వ అధ్యాయము, 2వ సమూయేలు 12వ వచనం దగ్గర నుంచి 17వ అధ్యాయము 23 వరకు చాలా చక్కటి కౌన్సిలింగ్ చేస్తాడు. అంటే కౌన్సిలర్స్ రైవల్స్ గురించి కానీ ఎలాగా మాట్లాడుతున్నాడు అనేటువంటి మనం అక్కడ దాంట్లో చూపిస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, అహితోఫిల్ గురించి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి 17వ అధ్యాయము 23వ వచనం వరకు.
ఓకే, దాని తర్వాత యోనదాబ్ 2 సమయాలు 13:3. ఓకేనా? దాని తర్వాత కొంతమంది జ్ఞానము వైజ్ మెన్ జ్ఞానులు వస్తారు సొలొమోన్ దగ్గరికి. వారు మాట్లాడినటువంటి మాటలు మనకి 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనము దగ్గర మనం చూస్తాం. అల్టిమేట్గా సొలొమోన్ వాళ్ళని ఇది చేస్తాడు ఫైనల్గా, కానీ బట్ చాలా జ్ఞానంగా మాట్లాడినటువంటి దాఖలు 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 31 దగ్గర వాళ్ళు మనం చూస్తాం. ఓకే, ఇది అంటే మనము కొంత సాహిత్యము బయట అంటే మనం అనుకున్న 3 పుస్తకాల్లోనే కాదు, బైబిల్‌లో మొత్తం అలాగనుకుంటే ఈ ఈ 4, 5 ఈ 10 వచనాలు లోపివే కాదు. బైబిల్ అంతా కూడా జ్ఞానానికి సంబంధించిందే. కానీ మనం సాహిత్యానికి సంబంధించిన విషయాలు, లేదంటే ఓన్లీ ఎస్పెషల్లీ అంటే పెక్యులర్‌గా నాలెడ్జ్, విజ్డము దీని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఉన్న విషయాలు మనం చూస్తాం. ఓకే, ఇది మనము జ్ఞాపకం చేసుకోవడానికి, దాని తర్వాత ఇది తెలుసుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఓకే, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి సామెత మీరు సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటే ద ప్రోవెబ్ అని పెట్టుకోండి. మొత్తం మిడిల్ మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి ద ప్రోవెబ్. అంటే మనము ఇంకొక దీంట్లోకి వెళ్తున్నాం, అంటే సామెతలు, దాని తర్వాత అలా ఒక్కొక్కటి వెళ్తాము, దాని తర్వాత కూడా మనం చూడడానికి ట్రై చేద్దాం. ద ప్రోవెబ్, దీంట్లో ద ప్రోవెబ్ అనేటువంటి మెయిన్ సెంట్రల్ హెడ్డింగ్లో ఏం చూస్తామంటే ఏ బ్రీఫ్ స్టేట్మెంట్ ఆఫ్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ ట్రూత్ ఫార్ములేటెడ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు బీ మెమరబుల్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఏ బ్రీఫ్ స్టేట్మెంట్ ఆఫ్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ ట్రూత్ ఫార్ములేటెడ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు బీ మెమరబుల్. తెలుగులో మనం దీన్ని ఎలా చెప్పొచ్చానంటే, ఒక చిన్న స్టేట్మెంట్, చిన్న ఒక వచనంలాగా, ఒక స్టేట్మెంట్ లాగా, అది యూనివర్సలీ యాక్సెప్టెడ్ అంటే ఏంటంటే విశ్వవ్యాప్తంగా కూడా అంగీకరించబడినటువంటి సత్యము. ఒక విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన సత్యాన్ని చిన్న దాని కింద జ్ఞాపకము ఉండేటట్టుగా చిన్న స్టేట్మెంట్లో చేసి చెప్పేదాన్ని సామెత అని అంటాం, ద ప్రోవెబ్ అంటే. ఓకేనండి? మళ్ళీ చెప్పనా? తెలుగులో మీకు రాసుకుంటే మంచిదే, లేకపోతే మళ్ళీ చెప్పమంటే చెప్తాను నేను, ఒకవేళ అర్థం అయిపోయినా రాసుకోపోయినా. ఇంగ్లీష్లో ఏ బ్రీఫ్ స్టేట్మెంట్ ఆఫ్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ ట్రూత్ ఫార్ములేటెడ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు బి మెమరబుల్. అంటే అంటే విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన సత్యం ఏదైతే ఉందో దానిని చిన్న స్టేట్మెంట్లో అర్థమయ్యేట్టుగా చెప్పేదానిని సామెత అని అంటాం. 7:30. ఓకే, దాని తర్వాత అదే ఆ ప్రోవెబ్లోనే ఆ హెడ్డింగ్లోనే మనము హీబ్రూ వర్డ్, అంటే ఈ సామెతకి హీబ్రూ వర్డ్ ఏంటంటే మషాల్, MAS, మషాల్, HAL హీబ్రూ పదం. అంటే ఈ సామెతను, ద ప్రోవెబ్ని హీబ్రూలో మనము ఎలాగా దాన్ని పిలుస్తాము అని అంటే MASHAL, మషాల్. ఓకేనా? దీన్ని మషాల్ అనేటువంటి హీబ్రూ వర్డ్ని మనము దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే ప్రోవెబ్ అంటే ఈ సామెత అనేటువంటిది మనకు వస్తుంది. దీన్ని ఈ సామెతని మళ్ళీ మనము ఇంకెలాగా మనం వీటిని సంబోధిస్తాము, ఈ సామెతని, ద ప్రోవెబ్ని ఎలాగ ఇంకా సంబోధిస్తామని అంటే ఇన్స్ట్రక్షన్ అని అంటాం. ఇన్స్ట్రక్షన్ అంటే మనం ఏదన్నా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు, ఒక సూచన చెప్తున్నప్పుడు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాం చూసారా, అది ఇన్స్ట్రక్షన్. దాని పక్కన బ్రాకెట్లో రాసుకోండి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ అధ్యాయము 22 వరకు.
అంటే ఇన్స్ట్రక్షన్. ప్రోవర్బ్స్లో ఏమేమి కలిగి ఉంటాము అని అంటే ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒకటి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, సూచనలు ఉంటాయి కొన్ని. అవి దాంట్లో ఎక్కడి నుంచి? సామెతల గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ అధ్యాయము 22 వరకు. దాని తర్వాత అడ్మానిషింగ్. ఇంగ్లీష్లో అడ్మానిషింగ్, తెలుగులో కొంచెం హెచ్చరిక లేదంటే అడ్మాన్ చేయడం అంటాం కదా, ప్రొహిబిషన్, వద్దు అని చెప్పేదాన్ని మనము అడ్మాన్ చేస్తాం. దాన్ని ఎక్కడ ఉంది అని అంటే మనకి ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 24 నుంచి 31 వరకు మనము చూడొచ్చు. అలాగే 33లో కూడా మనం చూస్తాం. ఇంగ్లీష్లో అడ్మానిషింగ్, నెంబర్ 1 ఇన్స్ట్రక్షన్ చూసాం ఇందాక, రెండోది అడ్మానిషింగ్ చూస్తాము, మూడోది ఎగ్జార్టేషన్ అంటే హెచ్చరిక లేదంటే బలపరచడము, ఆదరించడము, దాన్ని హెచ్చరిక అంటాం. అది ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం, 22, 28. ఓకే, ఇది జస్ట్ మనం అంటే సామెత అంటే ఏంటి, దాని తర్వాత దీనికి ఉన్నటువంటి పర్యాయ పదాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇది నెంబర్ 1. సార్ ఒకసారి సామెత అంటే ఒకసారి క్లియర్గా ఒకసారి చెప్తాను. A brief statement of universally accepted truth formulated in such a way as to be memorable. మళ్ళీ చెప్తున్నాను. A brief statement of universally accepted truth formulated in such a way as to be memorable. తెలుగులో ఎలా చెప్పొచ్చు అని అంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సత్యాన్ని, అంటే పెద్ద సత్యాన్ని చిన్న సత్యముగా, అంటే చిన్న ఒక స్టేట్మెంట్గా జ్ఞాపకం ఉండేటట్టుగా చెప్పేదాన్ని సామెత అని అంటున్నాం. విశ్వవ్యాప్తంగా ఒక సత్యాన్ని అంగీకరించారు, అది చాలా పెద్దది ఉంది, కానీ దాన్ని మనకి సింపుల్గా చెప్పాలి అని అంటే, దాన్ని ఒక చిన్న గుర్తుండిపోయేటట్టుగా మెమరబుల్గా ఉండిపోవాలి అని అంటే చిన్న కట్ చేసి దాన్ని ఒక స్టేట్మెంట్ కింద చేయడాన్ని సామెత అని అంటున్నాం తెలుగులో, ఇంగ్లీష్లో. సో మనకి ఈ విజ్డమ్ లిటరేచర్లో ఈ సామెతను ఇంకొక వేరే పదాలతో కూడా పిలుస్తారు. మనకి ఇంగ్లీష్లో, తెలుగులో కూడా పిలుస్తారు. దాన్ని ఏమంటామో కూడా రాసుకోండి. ఓకే, దాన్ని ఏమంటామనంటే ద సేయింగ్స్ అంటాం. ద సేయింగ్స్, SAYING, సేయింగ్ అంటే చెప్పడం. మామూలుగా అయితే చెప్పడం తెలుగులో, దేవుడు చెప్తున్నాడు, లేదంటే ఓ యవనస్తుడా విను అని అంటాం కదా, ద సేయింగ్ అంటాం. అంటే ఏంటంటే ఇదేంటంటే సామెతకి సంబంధించిందే, కానీ కొంచెము డెవలప్డ్ ఫామ్లో పెద్దది ఉంటుంది కొంచెం. అంటే ఇందాక మనం ఏం చేసాము, సామెత అంటే ఏమని చెప్పుకున్నామనంటే పెద్ద సత్యాన్ని చిన్న స్టేట్మెంట్లో విశ్వవ్యాప్తంగా అంగీకరించేదాన్ని ఒక సామెత అని అన్నాం కదా. అది అలాగే ఇంకొక మాట అంటే ఇవన్నీ కొన్ని పర్యాయ పదాలు మనం వెళ్ళే కొలది వాడడానికి అక్కడ దాంట్లో సామెతలు ఎలా వాడతారనే దానికి చెప్తాము. దీన్ని రెండోది ఏంటంటే సేయింగ్ అంటాం. అంటే సేయింగ్ ఏంటంటే సామెత లాంటిదే, ఇదేంటంటే పెద్దదాన్ని కొంచెము పెద్దదానిగానే ఉంచి చెప్పేటువంటి దాన్ని ఏమంటామనంటే సేయింగ్. అంటే ఇదిగో ఈ సత్యం చూసావా అని అంటామాట. అంటే లేదా ఈ విషయం తెలుసా, ఈ సేయింగ్ ఏంటి అని అంటే, ఈ యొక్క విషయం ఏంటంటే అనే దాన్ని చెప్పేదాన్ని కూడా సామెతలోకి వస్తుంది, కానీ దీనికి సినోనిమ్లో వాడుతూ ఉంటాడు అనమాట. సేయింగ్స్ అంటాడు ఇంగ్లీష్లో. ఓకే, అది కూడా రాసుకోండి రెండోది. దాని తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అడ్మానిషన్ తో పాటు మూడోది చెప్పారు ఏంటి సార్ అది? ఏదండి? ఎగ్జార్టేషన్. ఇందాక అయిపోయింది అది. ఎగ్జార్టేషన్ అంటే హెచ్చరిక లేదా బలపరచడము, ఆదరించడము, అదే పదాలు. హెచ్చరిక, ఎగ్జార్టేషన్ అని తెలుగులో, ఇంగ్లీష్లో. దానికి ఒకసారి స్పెల్లింగ్ చెప్తారు సార్. ఎగ్జార్టేషన్కి స్పెల్లింగ్ ఏంటంటే EXHORTATION. EXHORTATION. ఎగ్జార్టేషన్ అంటే హెచ్చరిక అని అన్నమాట. సో ఎగ్జార్టేషన్ ఆర్ కౌన్సిల్ అనేటువంటి పదాలు దానికి వాడడానికి ఉండే విషయాలు. ఓకే, యా, గుడ్. ఓకే, మూడోది
ఏది మనం ఇప్పుడు ఓన్లీ ప్రోవర్బ్స్కి సంబంధించిన విషయాలు ఏమేమి దాంట్లో వాడతారనే దగ్గర మనం చెప్పుకుంటున్నాం ఇవన్నీ. మొదటిదేమో సామెత, రెండోదేమో సేయింగ్, మూడోదేమో డిస్కోర్స్, DISCOURSE, డిస్కోర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ద డిస్కోర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్, INSTRUCTION, ఇన్స్ట్రక్షన్. ద డిస్కోర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఇదేంటి అని అంటే ఇందాకటి వరకు మనం రెండు ఏం చెప్పుకున్నామంటే, ఒకటేమో పెద్ద సత్యాన్ని చిన్న స్టేట్మెంట్గా చెప్పేదాన్ని సామెత అన్నాము, రెండోదేమో పెద్ద సేయింగ్ అని అలా ఉంచేదాన్ని కూడా సేయింగ్ అన్నాము. ఇదేంటి అని అంటే డిస్కోర్స్ అంటే ఏంటంటే ఒక చిన్న పార్టీ ఒక లెక్చర్ ఇవ్వడం అన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. అంటే ఒకే స్టేట్మెంట్లో ఉండదు, ఒక 5-6 స్టేట్మెంట్స్ కలిసి ఉండేదాన్ని ఏమంటాము అని అంటే డిస్కోర్స్. అంటే యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు డిస్కోర్స్ అంటాం దాన్ని. అలాగ అంటే ఒక పెద్ద విషయాలు చెప్తా ఉండడం అంటే అది కూడా జ్ఞానానికి సంబంధించిందే, సరి చేసుకోవాల్సిన విషయాలే, అవలంబించవలసిన విషయాలే. కానీ ఒక స్టేట్మెంట్ లాగా ఉండదు, చిన్న పాయింట్ ఆఫ్ సామెత లాగా ఉండదు, కొంచెం పెద్దది ఉంటుంది అన్నమాట. లాంగర్ ఆర్గ్యుమెంట్ లాగా ఉంటుంది, అంటే ఒక పెద్దది లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది దాన్ని ఏమంటామనంటే దీంట్లో కూడా మనము ఆల్మోస్ట్ సామెతల గ్రంథము 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు కూడా ఎక్కువ ఇన్స్ట్రక్షన్సే ఒకటే సిరీస్ మీద వెళ్తున్నట్టుగా లేదా ఒక థాట్ మీద వెళ్తున్నట్టుగా ఉంటుంది. దీన్ని మూడోది డిస్కోర్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్. ఓకేనా. నాలుగోది ఏంటంటే న్యూమరికల్ సేయింగ్స్ అంటాం. న్యూమరికల్ సేయింగ్స్ అంటే సంఖ్యా సంబంధమైన విషయాలను మనకు చూపిస్తాడు దాంట్లో. అంటే 3 విషయాలు ఉన్నాయి అంటాడు, 4 విషయాలు ఉంటాయి. దాని తర్వాత ఇలాగ చెప్తున్నప్పుడు దాంట్లో కూడా న్యూమరికల్ సేయింగ్లో 3 చెప్తున్నాడు అని అర్థం అన్నమాట, లేదా 4 చెప్తున్నాడు అని అర్థం అన్నమాట. ఒకసారి చూస్తారా సామెతల గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి చూడండి. నేను తీస్తాను నా బైబిల్ ఆల్రెడీ. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16 నుంచి ఒకళ్ళు ఎవరైనా చదివితే కొంచెం మీకు ఆ క్లారిటీ తెలుస్తుంది. మీ బైబిల్ తీసి యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఇది కూడా న్యూమరికల్ సేయింగ్స్ మాట. అంటే ఎన్ని చెప్తున్నాడో జ్ఞానానికి సంబంధించిన విషయాల్లోనే మనం ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఏం చెప్పబడుతుంది, ఎన్ని చెప్పబడుతున్నారు అనేది కూడా మనము సంఖ్యాకి సంబంధించిన విషయాల్లోకి వస్తూ ఉన్నప్పుడు ద న్యూమరికల్ సేయింగ్స్ అంటమాట. ఓకేనా. ఇది 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే దాంట్లో కూడా మనకు అదే కనబడుతుంది అన్నమాట. 6 విషయాలు 7 విషయాలు ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తాం. ఓకేనండి, క్లియర్ కదా. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకి హేయమైనవి న్యూమరికల్లో చెప్తా ఉంటాడు. దాని తర్వాత ఐదోది అడ్మానిషన్, ADMONITION, అడ్మానిషన్. అడ్మానిషన్ అంటే ఏంటంటే ఒక ఆజ్ఞలాగా ఉంటుంది అన్నమాట. ఒక ఆజ్ఞ లేదంటే ఒకదాన్ని చెయ్యొద్దు లేదా ఒకటి వద్దు అనేటువంటిది, అంటే ప్రొహిబిట్ చేసేటువంటి విషయాలు, దానికి మనకు చెప్పేటువంటి స్టేట్మెంట్ అడ్మానిషన్ అంటాం. అడ్మానిషన్, ADMONITION, ది అడ్మానిషన్. దీన్ని మనం ఒకసారి చూస్తే, అంటే సామెతలో మనం చూస్తే 9వ అధ్యాయము 9వ వచనము రాసుకోండి మీరు. అడ్మానిషన్ అంటే ఏంటంటే ఒక కమాండ్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. 9వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. అడ్మానిషింగ్ అంటే ఏంటంటే ఒక కమాండ్ ఇస్తున్నాడు అనమాట. ఒక ఆజ్ఞలాగా ఉంది కానీ ఒక యాక్షన్ లాగా ఉంది. అంటే అక్కడ ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడంటే ఒక ఆజ్ఞపూర్వకమైన విషయాన్ని తీసుకొని వచ్చే దాన్ని ఏమంటామనంటే ద అడ్మానిషన్ అంటాం. ఓకే. దాని తర్వాత విజ్డమ్ హైమ్. విజ్డమ్ అంటే WISDOM, విజ్డమ్ HYMN, హిమ్. విజ్డమ్ హిమ్లో ఏంటనంటే
ఒక జ్ఞాన సంబంధమైన కీర్తనలాగా ఉంటుందన్నమాట. అంటే పాటలాగా ఉండేటువంటి హిమ్లో మనం చూస్తాం. జ్ఞాన సంబంధమైన పాట లేదా కీర్తన. అది మనకి యోబులో దొరుకుతుంది. దాని తర్వాత యోబులో ఆల్మోస్ట్ అలాగే వెళ్తుంటుంది, పాటలాగే వెళ్తుంటుంది. దాని స్కిల్ రైటింగ్స్ అవన్నీ కూడా. దాని తర్వాత కీర్తన గ్రంథంలో మనం చాలా కనబడుతుంటాయి. కానీ సామెతల గ్రంథంలో మనం చూస్తే ఒకసారి 8వ అధ్యాయము మీరు తీసుకుని అంటే పట్టుకొని ఉంచండి అలాగా. ఇదంతా కూడా ఒక హిమ్ అంటే ఒక పాటలాగా రాస్తాడు 8వ అధ్యాయం అంతా కూడా. సో దాన్ని ఏమంటామనంటే విజ్డమ్ హిమ్ అంటామంట. ఓకే. సో జ్ఞానము ఘోషించుచున్నది 8వ వచనము, వివేచన తన స్వరమును వినిపించున్నది, త్రోవ పక్కన రాజవీధులు మొగలలోను నడి మార్గంలోను అది నిల్చున్నది, గుమ్మముల యొద్ద పూర్వద్వారమునొద్దను పట్టణపు. అంటే హిమ్ అనగానే మనకు తెలుసు కదా, అంటే వేరే దాన్ని కంపేర్ చేస్తూ పాటని రాస్తూ ఉన్నదాన్ని హిమ్ అంటాం, పాటను అంటాం కదా, కీర్తన అంటాం. కాబట్టి అలాగే 8వ కీర్తన అంతా కూడా విజ్డమ్కి సంబంధించిన విషయాల్లోకి మనం చూపిస్తాం. దాని తర్వాత ఏడోది ఏంటంటే ద డైలాగ్. డైలాగ్ అంటే ఏంటంటే చర్చ, డిస్కషన్, కూర్చొని మాట్లాడుకోవడం, డిబేట్ పెట్టుకోవడం ఇద్దరు. ద డైలాగ్ ఎక్కన ఇద్దరు ఉంటారు, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మనం దాంట్లో ఎక్కడ మనకి ఇది కనబడుతుంది ప్రధానంగా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం అనేది జ్ఞాన సాహిత్యంలో? యోబులో ఎక్సలెంట్. యోబు మనకి ఇద్దరు స్నేహితులు, ముగ్గురు స్నేహితులు వచ్చి యోబుతో డిస్కషన్ పెట్టుకుంటారు అన్నమాట. ఒక విధంగా డిబేట్ కూడా పెట్టుకుంటారు. దేవుడు ఇలా చేశాడని, నీకు అలా చేశాడు అంటూ ఉంటారు. ఈయనేమి ఇలా చేశాడు అలా చేశాడని ఈయన చెప్తూ ఉంటాడు. డైలాగ్ ఎక్కడ. సో డైలాగ్, దీన్ని డైలాగ్ అంటాము ఇంగ్లీష్లో. తెలుగులో ఇద్దరు కూర్చొని చర్చ చేసుకోవడం, అది మంచిగానో పాజిటివ్గా కూడా లేదా నెగిటివ్గా కూడా, రెండిట్లకి కూడా డైలాగ్నే అంటాం. ఇది సామెతల గ్రంథంలో ఎక్కడ కనబడుతుంది మనకేనంటే 1వ అధ్యాయము 11 నుంచి 14 వరకు కనబడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, మనకు అవన్నీ రాయట్లేదు. ఒక సింపుల్గా జస్ట్ మీకు అది మనది ఇది ఈ టైటిల్లో ఈ ఉంది ఇక్కడ అనేది మనకు తెలియడానికి. దాని తర్వాత 8ది ద కన్ఫెషన్, ఒప్పుకోలు. ఓకేనా. కన్ఫెషన్, CONFESSION, కన్ఫెషన్, ఒప్పుకోలు. ఒప్పుకోవడం, సరి చేసుకోవడం. మనము ఇది ఇందాక ముందు నుంచి మాట్లాడుకుంటున్నాము. ఓకేనా. ద ప్రైమ్ ఎగ్జాంపుల్ ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, దాని తర్వాత యోబులో ఉంటుంది మనకి, దాని తర్వాత సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తాము. సామెతల గ్రంథంలో అయితే 4వ అధ్యాయము 3 నుంచి 9 వరకు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 3 నుంచి 9 వరకు. 4వ అధ్యాయము 3 నుంచి 9. నా తండ్రికి నేను కుమారునిగా నుంటిని, నా తల్లికి దృష్టికి నేను సుకుమారునైన ఏకైక కుమారునై ఉంటిని. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నా హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము, నా ఆజ్ఞలను గైకొన్నెడల నీవు బ్రతుకుదు. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఏమని మనం చూస్తామనంటే చక్కగా దాన్ని అర్థం చేసుకోవడానికి అంటే కన్ఫెషన్, ఆ కిందకి వెళ్ళి ఒప్పుకోవడము విషయాలు కనబడుతుంటాయి. ఎన్నైనా అండి? 8 అయినాయా? 9ది. అవును సార్. 9ది 9ది ద బియాటిట్యూడ్, BEATITUDE, బియాటిట్యూడ్. దీన్ని ఏమనొచ్చు అని అంటే ఆశీర్వాదము సంబంధమైనది, దీవెన సంబంధమైనది ఉండేటువంటి విషయం. ఇవన్నీ కూడా జ్ఞాన సాహిత్యంలోకే సామెతల సంబంధమైనవి, యోబు సంబంధమైనది, ప్రసంగ సంబంధమైనవి మనం మేజర్గా ఉన్న విషయాలు చూపిస్తున్నామండి మనం. ఓకేనా. ద బియాటిట్యూడ్, ఆశీర్వాదము, దీవెన, ఈ పదాలు మనం చూస్తాం. సామెతల్లో 3వ అధ్యాయము 13వ వచనము చూస్తే ఈ కొంచెం ఈ టైప్ ఆఫ్ విషయాలు ఉంటాయి. సామెతలు 3:13 నేను చదువుతున్నాను ఒకసారి నా బైబిల్లో నుంచి. 3:13 జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే ధన్యత చెప్పాను కదా, ధన్యత, ఆశీర్వాదము, దీవెన, ఇవి దీనికి సంబంధించిన పదాలు వచ్చినప్పుడు ద బియాటిట్యూడ్ అంటాం. దాని తర్వాత 10ది ఏంటంటే రిడిల్ అంటే మనకు తెలుసు సామెత. అదే ఇందాక మనం ఇది సామెత అనుకున్నాం కదా, రిడిల్.
పొడుపు కథ ఏదండి? ఆ పొడుపు యా కథ. యా సారీ పొడుపు కథ. రిడిల్ అంటే పొడుపు కథ. యా గుడ్. పొడుపు కథ వేసేదాన్ని కూడా మనం చూస్తాము. ఇది న్యాయాధిపతుల గ్రంథంలో మనం ఇంతకుముందు రాసుకున్నాము ఆల్రెడీ. ఇక్కడ సామెతల్లో వచ్చేటప్పటికి 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు. ఓకే. దాని తర్వాత విజ్డమ్ లిస్ట్ అని ఒకటి ఉంది. విజ్డమ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ ఇచ్చేస్తాడనమాట. జ్ఞానానికి సంబంధించిన కొన్ని లిస్టులు ఉంటాయి. యోబు గ్రంథంలో 28వ అధ్యాయము, అలాగే 36వ అధ్యాయము 27 నుంచి 37 వరకు కొంచెం జ్ఞానానికి సంబంధించిన రెఫరెన్సెస్ కానీ దానికి సంబంధించిన ఒక లిస్టు చాలా పదాలు వాడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే యోబు 40 అధ్యాయము, 41వ అధ్యాయము ఇలాగ కొన్ని లిస్ట్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనండి. ఇలాగా ద విజ్డమ్ లిస్ట్ అండి. ఎన్నోది 11ది కదా. 11ది ద విజ్డమ్ లిస్ట్ ఏంటంటే యోబు గ్రంథంలో 28వ అధ్యాయము ఒకటి అధ్యాయము మొత్తం ఫుల్ అధ్యాయం లిస్ట్ ఉంటుంది దాంట్లో. మీరు చూడాలి వెళ్ళిన తర్వాత. దాని తర్వాత 36వ అధ్యాయము 27 నుంచి 37 వరకు. దాని తర్వాత 38 ఇదంతా యోబులోనే. దాని తర్వాత 40 అధ్యాయము అలాగే 41వ అధ్యాయము. సార్ ఫస్ట్ 23 సార్ 27 ఏదండి? మొదటి 28 అధ్యాయం మొత్తం అంతా. దాని తర్వాత యోబు 28, అలాగే యోబు 36 అధ్యాయంలో 27 నుంచి 37 వరకు వచనాల వరకే అవి. దాని తర్వాత 38వ అధ్యాయము ఇది కూడా యోబే. అలాగే యోబులోనే 40 అధ్యాయము 41 అధ్యాయం కూడా జ్ఞానానికి సంబంధించిన లిస్ట్ ఇస్తూ ఉంటాడు. ఓకే. ఇది దాని తర్వాత మనం ఇంకా నెక్స్ట్ వీక్ ద థియాలజీ ఆఫ్ విజ్డమ్ లిటరేచర్ చూద్దాము. ఎలాగా థియాలజీకి కనెక్ట్ అవుతుంది దీన్ని అంతటిని అనేది. దాని తర్వాత నెక్స్ట్ వీక్ మనము ఇంటర్ప్రిటేషన్ కూడా విజ్డమ్ లిటరేచర్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి ఇలాగ మనం కొన్ని విషయాలు మనం చూడడానికి ట్రై చేస్తాం. ఓకే. సో ఇక్కడితో నేను ఆఫ్ చేస్తాను. ఏమన్నా